मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले जाम पे जाम उठा ले जाम पे जाम उठा ले जाम पे जाम उठा ले। మంచి అనుభవాలను మాత్రమే తీసుకుంటూ చెడు అనుభవాలు అని మనం అనుకునేటటువంటి వాటికి దూరంగా ఉంటూ ఉంటాం. ప్రతి వస్తువుని, ప్రతి మనిషిని, ప్రతి ప్రదేశాన్ని, ప్రతి అనుభవాన్ని కూడా ఇది మంచిది, ఇది మంచిది కాదు అని మనం ప్రతిరోజు ప్రతి క్షణం ఎంచుకుంటూనే ఉంటాం. వి పుట్ ద లేబుల్స్ గుడ్ అండ్ బ్యాడ్. షాపింగ్కి వెళ్ళామంటే అక్కడ డ్రెస్సెస్, మనకు కావాల్సినటువంటి డ్రెస్సెస్ బోల్డ్ ఉంటాయి. ఓ పట్టాని ఏది నచ్చదు మనకి. అన్నీ చెడు అని పక్కన తీసేసి ఇంకెలాగో టైం అయిపోతుంది, పార్కింగ్ లాట్ బోర్డు ఖర్చు ఉంది, వాడు పార్కింగ్ లాట్లోనే బోర్డు ఛార్జ్ చేసేస్తున్నాడని చెప్పి మనసులోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి గబుక్కుని తీసుకుని బయటకు వస్తామే. కానీ పార్కింగ్ లాట్ ఫ్రీ అయితే గనక అక్కడే ఉంటాం మనం. సో ఆ విధంగా ప్రతి విషయంలో కూడా వీఆర్ వెరీ పిక్కీ. ప్రతి దాన్ని ఎంచుకుని తినేటప్పుడు రెస్టారెంట్కి వెళ్ళామంటే మెన్యూ తీసుకుని దాన్ని పైనుంచి కిందకి మొత్తం కంఠస్థం చేసేసి అందరితోనూ గ్రూప్ డిస్కషన్ పెట్టి డిస్కస్ చేసి ఇందులో ఏది మంచిది, ఎవరికి ఏది కావాలి, అందులో మళ్ళీ మీడియమా, స్పైసీయా, మైల్డా, అన్ని ఫైన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత కానీ ఫుడ్ తినం. సో ప్రతి విషయంలో కూడా బట్టలు వేసుకునే విషయంలో కానీ, తిండి తినే విషయంలో కానీ, ప్రతి విషయంలో కూడా ఇది మంచిది, ఇది చెడు, ఇది మంచిది, ఇది మంచిది కాదు అని చెప్పి మనం మనసులో లేబుల్స్ వేసుకుంటాం. ఆ విధానాన్ని బాబా ఈ డిస్కోర్స్లో బ్రేక్ చేస్తున్నారు. ఎందుకు అంటే ప్రతి విషయంలోనూ కూడా ఇది మంచిదని తినటం, ఇది మంచిదని వేసుకోవటం, ఇది మంచిదని మాట్లాడటం, ఇది మంచిదని చేయటం చేస్తున్నాం కదా. అన్నీ కూడా ప్రతిరోజు మనం మంచినే ఎన్నుకుని చేస్తున్నప్పుడు మన జీవితాలు ఎంత మంచిగా ఉండాలి, ఎంత ప్రశాంతంగా ఉండాలి. మన మానవ సంబంధాలు, మన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబీకులతో కానీ, ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ, దూరంగా మొబైల్లో కనెక్ట్ అయినటువంటి వాళ్ళతో కానీ ఎంత చక్కగా ఉండాలి. అన్నీ మంచే కదా ఎన్నుకుంటున్నాం. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడుతున్నాం, వేసుకునేటప్పుడు ఆలోచించి వేసుకుంటున్నాం కదా. మరి అలా ఉండట్లేదు. వీ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ హెడేక్స్. అందుచేత మనం అనుకునేటటువంటి మంచి ఎంతవరకు మంచి అని ప్రశ్నించేలాగా చేస్తున్నారు బాబా ఈ డిస్కోర్స్లో, ఈ ప్రవచనంలో. సో ఎవ్రీడే we pick and choose everything we eat, everything we dress, everything we shop. To finalize an item on Amazon or Flipkart, it takes hours. He actually delivers faster than the time we take for deciding and then putting into the cart, right? We invest so much time in selection and then rejection. We select a few and reject a lot. Suppose if I go to a mall to buy a new dress for birthday or anniversary, something like that. There are so many dresses in the store. So many dresses, so many sarees, so many designs. Plenty of options are there. And it is so hard to finalize one out of that huge choice. We are very, very picky. We reject a whole store. Sometimes we reject the entire store and move on to another store. Nothing is good here. Let's move to another store. We reject the entire store just to pick one saree or one dress, whatever. So, with that much care, we exercise in selecting a dress, selecting a food. Suppose if we go to a restaurant, we spend a whole lot of time.
and the server will be bugging us. Are you ready? Are you ready? Just give us a few minutes. Give us a few minutes. We have to memorize the whole menu. We have to do a group discussion here on the table. Then only we will decide. And once it is decided, then the next question, whether the food should be served spicy or mild or hot. Lot of choices, lot of selection, lot of rejection. So, when we exercise this much care in every aspect to only choose the good, right from good morning to good night, good evening, good afternoon, good day, happy anniversary, happy birthday, happy service anniversary, everywhere, good only. If this much good, how much good this good is doing to us? If we take that much care in selection and rejection, our life should be really happy and peaceful. But do we live that way? Everybody in every family, we have lots and lots of headaches to deal with on a daily basis, not just once in a while. So what is wrong with our selection and rejection? Whatever we think good, is it really good? That's the question Baba brings to our minds to think about. So Baba says, our choice of good is based on the desires we have, particularly at the moment we are making the judgment. We are deciding something or labeling something as good based on the desires. If something is favorable to our desires, we are labeling that as good. Otherwise, we label it as bad. In the previous discourses, everywhere we have already learned that desiring way itself is not a good way of living. Desires are not really good. They have their own side effects. So, using that desire as a standard to make a judgment whether something is good or not, whether the human being is good or not, whether the food is good or not, whether the dress is good or not, itself is not a wise thing. సో ఈ మంచ చెడ అని మనం నిర్ణయం తీసుకున్నది బాబా ఏమని చెప్తున్నారంటే, మనం దేని మీద ఆధారపడి ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటే, మనకున్న కోరికల్ని ఆధారంగా తీసుకుని మన కోరికలకి అనుగుణంగా ఎవరైనా ఉంటే వీళ్ళు మంచివాళ్ళు అని చెప్తాం. మన కోరికలకి, మన టేస్ట్లకి అనుగుణంగా ఫుడ్ ఉంటే ఇది మంచి ఫుడ్. ఒక రెస్టారెంట్కి వెళ్ళామంటే, ఓ ఫుడ్ ఈజ్ వెరీ గుడ్, ఐ ఈట్ స్పైసీ, హీ సర్వ్డ్ స్పైసీ, సో ఇట్ ఈస్ వెరీ గుడ్. బికాజ్ నా కోరికలో స్పైసీ ఫుడ్ నాకు ఇష్టం కనుక రెస్టారెంట్ వాడు కూడా స్పైసీ ఫుడ్డే సర్వ్ చేశాడు కనుక ఇది మంచిది. ఆంధ్రాలో బాగా మంచి స్పైసీ ఫుడ్ ఉంటుంది ఎక్కువగా, రిలేటివ్గా కర్ణాటక కన్నా. ఆంధ్ర వాళ్ళు కర్ణాటకకు వచ్చారంటే డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతారు. కర్ణాటకలో మంచి హెల్తీ ఫుడ్ సర్వ్ చేసినప్పటికీ కూడా అంత స్పైసీగా లేదు, మైల్డ్గా ఉంది అంటారు. సో కోరికలు స్పైసీగా ఉన్నాయి, ఫుడ్ మైల్డ్గా ఉంది, మిస్ మ్యాచ్. సో దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఫుడ్. అలాగా మన కోరికలను బట్టి ఏది మంచిది ఏది కాదు అని మనం నిర్ణయిస్తున్నాం. కోరికల గురించి, వాటి పర్యవసానాల గురించి మనం ఆల్రెడీ గత ప్రవచనాల్లో అనేక సార్లు చెప్పుకున్నాం. అసలు కోరికలే మంచిది కాదు. కోరికలు అనేటటువంటివే అజ్ఞానజనితము, అజ్ఞానం నుంచి పుట్టినవే కోరికలు. అందుచేత ఏదైతే మంచిది కాదో, ఏదైతే అజ్ఞానజనితమో దానిని స్టాండర్డ్గా తీసుకుని ఇది మంచి ఇది కాదు అని చెప్పి చేస్తున్నాము అంటే మన జడ్జిమెంట్ ఎంతవరకు కరెక్ట్ అనేది మనం లాస్ట్ టైం చూసాము. బాబా ఏం చెప్తున్నారంటే, ఇలా ప్రతిదాన్ని జడ్జి చేసుకోకుండా జీవితంలో కలిగేటటువంటి అనుభవాలని ఎంటాంగిల్మెంట్ లేకుండా, ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆ అనుభవాల్ని మనం జీవించాలి అనేటటువంటిది బాబా చెప్పేటటువంటిది. రిమెంబర్ 3 పాయింట్స్ హియర్: ఎంటాంగిల్మెంట్, ఎక్స్పెక్టేషన్ అండ్ ష్రింకింగ్. జీవితంలో కలిగేటటువంటి అనుభవాల్ని మనం పని చెయ్యాలే కానీ దాని యొక్క ఫలితాన్ని మనం
ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక పని చేసినప్పుడు ఆ పని యొక్క ఫలితం ఏ విధంగా అయినా ఉండొచ్చు. మనకి అనుకూలంగా ఉండొచ్చు, మనకు అనుకూలంగా లేకపోవచ్చు. అది జీవితం యొక్క స్వభావం. అన్నిసార్లు మనకి అనుకూలంగానే ఉండాలి అని అనుకోవటం ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ ద్వారా మనం ఒక పక్కకి ఒరిగిపోయి ఉంటున్నాం. ఈ పని చేస్తున్నాం గనక రిజల్ట్స్ అన్నీ మంచిగానే ఉండాలి, మనకి ఫేవరబుల్గానే ఉండాలి అని మనం ఇక్కడ ఫిక్స్ అయిపోయాం ఒక పక్కకి. కానీ ఒక్కోసారి రిజల్ట్స్ అటువైపు నుంచి కూడా వస్తాయి. మనం ప్లాన్ చేసినట్టు అంతా వెళ్ళిపోతే జీవితంలో రుచి అనేది లేదు. అంతా మనం అనుకున్నట్టే అయిపోతే ప్రతిరోజును జీవితంలో రుచే లేదు. పండగ ఒక రోజు 2 రోజులు ఉంటుంది, 3వ రోజు నుంచి పండగలాగా ఉండదు, అలవాటు అయిపోతుంది. అది ఏముంది, అన్నీ అనుకున్నట్టే జరిగితే జీవితంలో పస్సే లేదు కదా. అలా జరగవు, మనకు తెలుసు ఆల్రెడీ. ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ వరల్డ్. అందుచేత ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు, ఎంటాంగిల్మెంట్ ఉండకూడదు. ఓకే, మనం ఏదో ఒక పని చేసాము, మనకి ఫేవరబుల్గానే వచ్చింది, ఇటువైపే వచ్చింది. డోంట్ గెట్ ఎంటాంగిల్డ్ విత్ ఇట్, జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్, బీ హ్యాపీ. డోంట్ గెట్ టూ ఎక్సైటెడ్. ఆల్వేస్ మెయింటైన్ యువర్ పొజిషన్ ఇన్ ద సెంటర్. డోంట్ టిల్ట్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్. Maintain this poise. That poise is nothing but spirituality. It is a balanced mind where no matter what happens, whether the results are favorable to us or not favorable to us, regardless, you keep your position here and you enjoy the happiness the result gives, and you enjoy the trouble the result gives. You enjoy the trouble also with a same treatment. అదేవిధంగా మూడోది ఏంటంటే షింకింగ్ లేకుండా. అంటే ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాం, బోరు, ఈ పని నేను చేయను అని చెప్పి కొన్ని పనులను మానేస్తూ ఉంటాం. అలా కాకుండా మన విద్యుక్త ధర్మాలు ఏవైతే ఉన్నాయో, బాబా నా వాంఛితము అనేటటువంటి సందేశంలో చెప్పినట్లుగా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నీ యొక్క విద్యుక్త ధర్మాలను నీవు విడిచిపెట్టవద్దు అని గైడ్ లైన్ ఇచ్చారు ఆల్రెడీ. ఇచ్చిన తర్వాత అదేదో ఫన్ కోసం చేసేదైతే మానేసినా పర్వాలేదు. విద్యుక్త ధర్మాల విషయంలో కూడా నువ్వు చేయలే అని చెప్పి మన పనులు కూడా ఎవరికో అప్పచెప్పటం, మనం చేసుకోగలిగిన పనులు కూడా ఇంకొకటితో చేయించుకోవటం, కాలు మీద కాలేసి కూర్చుని 4-5 ఏమే టీ పట్టరా, ఏమే గ్లాస్తో నీళ్ళు అని చెప్పి ఆర్డర్లు వేస్తూ ఉంటాం. పోనీ టీ అంటే పోనీ మనకు పెట్టుకోవడం రాదు, గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చుకోవడం రాదా? లేచి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా, చక్కగా వంటింట్లోకి వెళ్ళి ఏం చేస్తున్నావు అని చెప్పి కాస్త ఏదో పలకరించి ఒక గ్లాసులో నీళ్లు పోసుకుని తెచ్చుకుని తాగచ్చు. ఈజ్ హ్యూమన్లీ పాసిబుల్ థింగ్, రైట్ కదా. దానికి కూడా ఇవే ముందు టీ పట్టుకొచ్చే ముందు గ్లాస్తో నీళ్ళు ఇవ్వము. సో డబుల్ సర్వింగ్, వన్ ఆఫ్టర్ ది అదర్. ఇలాంటివి కరెక్ట్ కాదు అని బాబా చెప్తున్నారు. డు నాట్ షిర్క్ ఫ్రమ్ యువర్ డ్యూటీస్. వాట్ ఎవర్ యూ కెన్ డూ, వాట్ ఎవర్ యూ షుడ్ డూ, యూ షుడ్ డూ. This is the guideline Baba is giving here. So live the life without any expectation, without any entanglement, and without shirking from your duties. That is open-mindedness. You are open for both possibilities. When you are doing something, anything can happen. The results can be in your favor or it may not be. So be ready for both of them. When my kids used to bring the proposals to go to mall or go to movie or go to restaurant, I told them the same thing. When you come and ask me, what are you expecting? 99% yes. Daddy, shall we go to restaurant this weekend? 99% even 100% they'll say, Daddy should say yes and then we should go. We are not prepared for the other one. So I said, you be prepared for both. I may say yes, I may say no. Be ready for both. Are you ready? Okay. No, not this weekend. For so and so reason. So if we train like this, not necessarily only our kids, if we train like this ourselves, life is going to be much better than what we are enjoying today. By this selection and rejection,
we are throwing away a lot of our life. Lot of the life that we are supposed to experience. And in the last discussion, I have brought up a very challenging issue of rejecting the transgenders to be part of our community. We are not giving them opportunity to study along with us, to work along with us. There are educated people who have completed engineering as well, with great difficulties, with great insults, facing great insults, and still they cannot pursue jobs in our market. And they end up begging at the traffic signals. So that is because of our passive rejection. We are not actively rejecting them. We are not actively hating them. But at the same time, we are passively responsible for that situation. Baba says, I am in all things. I am in everybody. And he questions, how can you understand my infinite presence if you shirk from me in people who don't like and welcome me from people where you like? Once again, Baba said, I am in all things. I am in everybody. If you shirk from me from people who you don't like and you welcome me only from people you like, how can you understand my infinite presence? Unless we understand God's infinite presence, there is no way we can get that realization. In order to get God realization, which we call as moksha, in order to get the God realization, you have to realize the God status, right? So, God is present in everybody, and if you reject certain people, certain categories of people, may it be transgenders, may it be low caste people, may it be some other religion or whatever, all this rejection is making you imperfect. You are closing your doors to have the 360 spectrum of experience of the life. Then how can you become perfect? How can you reach your goal? Your goal is to realize that you yourself are God. How is that possible if you take only 10% or 15% of the life and reject a lot? Just like we said, sometimes we reject the entire store. They have hundreds of silk sarees there. And the store is exclusively for sarees. They don't sell chudidars, they don't sell anything else. Exclusively for sarees. The whole store is stacked with so many varieties of sarees. And we reject the entire store and move on to another one. That's just one example to understand how we are behaving, right? So with this much of rejection, there is no way we can move forward spiritually. That's the point Baba is making. So, we also talked last time, if we don't judge, then what should be the driving force for our life? మనం జీవితంలో జీవించేటటువంటి జీవన విధానం ఏ విధంగా ఉండాలి, ఇది మంచి ఇది చెడు, ఇది మంచి ఇది చెడు అనేది మానేస్తే ఏ విధంగా ఉండాలి అంటే, మానవులందరికీ కామన్గా ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యకి సమాధానం వెతుక్కునే విధంగా మనం జీవించాలి. మనకున్నటువంటి ప్రాబ్లం ఏమిటి? మానవులందరూ కూడా భగవంతుని స్థితిని సంపాదించినటువంటి వారే. గతంలో చెప్పుకున్నాం, గత డిస్కషన్లో మనం చెప్పుకున్నాం. ప్రపంచ జనాభా 7.9 బిలియన్లు ఉంటే ఆ 7.9 బిలియన్లలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అంటే ద ఆన్సర్ ఈజ్ 7.9 బిలియన్.
ప్రపంచంలో మానవులందరూ కూడా దేవుళ్ళే, అందులో సందేహం లేదు. కానీ 7.9 బిలియన్ దేవుళ్ళలో ఒక్క 56 మంది దేవుళ్ళకు మాత్రమే వాళ్ళకి నేను దేవుణ్ణి అని వాళ్ళకి తెలుసు. అనుభవపూర్వకంగా ఆ దైవత్వాన్ని, ఆ అనంత తత్వాన్ని, ఆ అనంత ఆనందాన్ని అనుభవించగలిగినటువంటి వాళ్ళు 7.9 బిలియన్లో 56 మంది మాత్రమే ఉన్నారు. 7.9 బిలియన్ -56. దిస్ మెనీ గాడ్స్ డోంట్ ఈవెన్ నో దే ఆర్ గాడ్స్. దాట్స్ అ హ్యూజ్ ప్రాబ్లం కదా. అది మొత్తం మానవాళ్ళందరికీ సంబంధించినటువంటి సమస్య. అది మనందరికీ ఉన్న ప్రాబ్లం ఏదో ఒక 56 మందికి తప్ప. మరి ఆ సమస్యని మనం సాల్వ్ చేయాలంటే దానికి కారణం ఏమిటి? ఈ రోజుని మనలో దివ్యత్వం ఉండి కూడా అది మనం అనుభవపూర్వకంగా పొందలేకపోతున్నాము అంటే మానవ జన్మకి పూర్వం ఉన్నటువంటి అనేక జన్మలలో మనం ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారములు అవి కోరికల రూపంలో బయటికి వస్తూ మన గమ్యంకి వెళ్ళేటటువంటి దారిలో ప్రక్కదోవలు చూపిస్తున్నాయి. ప్రతి కోరిక కూడా మన గమ్యం నుంచి ప్రక్కదోవకి తీసుకెళ్లేటటువంటిదే. ఒకే ఒక్క కోరిక ఏమిటి అంటే నేను గమ్యాన్ని చేరాలి, గమ్యాల్లో ఉన్నటువంటి ఆ దివ్యత్వం నేను పొందాలి, నాలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పొందటమే గమ్యం. అది చేరాలి, అది పొందాలి అనుభవపూర్వకంగా అనేటటువంటి కోరిక ఒక్కటే మనల్ని ముందుకు తీసుకెళ్లేది. మిగిలిన ఏ కోరిక అయినప్పటికీ కూడా అది మనల్ని డైవర్ట్ చేసేదే, ప్రక్కదారి పట్టించేటటువంటిదే. కోరికలు అనేటటువంటివి రాళ్లకి, లోహాలకి, చెట్లకి, పక్షులకి, జంతువులకి చెల్లుతాయి. వాటికి కోరికలు ఉండొచ్చు. మానవులకి కోరికలతో సంబంధం లేదు. ఎందుకు అంటే మానవ జన్మకి ముందు ఉన్నటువంటి జన్మలన్నీ కూడా పరిపక్వమైనటువంటి జన్మలు కావు. వాటికి ముందు శారీరక పరిపక్వత వస్తేనే కానీ వాటికి మోక్షం రాదు. మోక్షం అనేది మానవ దశ వచ్చిన తర్వాతే వస్తుంది, కానీ కాకులకి, కుక్కలకి మోక్షం రాదు డైరెక్ట్గా. ఈ కాకులు, కుక్కలు అన్నీ కూడా ముందు మానవ జన్మ ఎత్తిన తర్వాత అప్పుడు కానీ వాళ్ళకి మోక్షం రాదు. అంత గొప్పది మానవ జన్మ. జంతువునాం మానవ జన్మ దుర్లభం అన్నారు. అందుకే దేవతల గురించి మనకు తెలుసు. దేవతలు అంటే మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయి చెందినటువంటి వాళ్ళు, కానీ ఇంకా భగవంతుని స్థితి చేరలేదు. మన స్థాయి కన్నా ఎక్కువ, భగవంతుని స్థాయి కన్నా తక్కువ. అలాగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు దేవతలు. వాళ్ళకి శరీరములు ఉండవు, శరీరములు లేకుండా పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఇంకా గమ్యాన్ని చేరలేదు కదా దేవతలు. వాళ్ళ గమ్యం చేరాలి అంటే ఆ ఉన్నత స్థాయి నుంచి క్రిందికి మన స్థాయికి వచ్చి ఒక తల్లి కడుపులో పుట్టిన తర్వాతే వాళ్ళకు మోక్షం వస్తుంది. కానీ మేము ఆల్రెడీ ఇక్కడ దాకా వెళ్ళిపోయాం కదా, మాకు షార్ట్ కట్టే ఇక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతామంటే కుదరదు. అది నువ్వు కిందకి రావాల్సిందే. ఎస్, యూ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్. హయ్యర్ స్టేటస్లో ఉన్నావు, శరీరం లేదు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఏం చేయాలంటే చేసు, అన్ని శక్తులు ఉన్నాయి నీకు, ఫైన్. బట్ మోక్షం రావాలంటే గనక మళ్ళీ కిందకి వచ్చి మానవ జన్మ ఎత్తి ఒక తల్లి కడుపులో పుట్టిన తర్వాతే మోక్షం వస్తుంది. అంత గొప్పది మానవ జన్మ అనేటటువంటిది. ఆ మానవ జన్మ కోసం ఈ రాళ్ళు, రప్పలు, ఈ వాటర్ బాటిల్, ఈ మొబైలు, ఈ టేబుల్, ఇవన్నీ, ఈ వస్తువులన్నీ కూడా ఆరాటపడుతున్నాయి, పరిగెడుతున్నాయి. నేను ఎప్పుడు మానవ జన్మ ఎత్తుతానే అని చెప్పి యావత్ విశ్వంలో ఉన్నటువంటి నిర్జీవ రాశి అంతా కూడా ఆరాటపడుతుంది. జీవరాశిలో వృక్ష జంతు రాశులన్నీ కూడా ఆరాటపడుతున్నాయి, నేను ఎప్పుడు మానవ జన్మ పొందుతాను, నేను ఎప్పుడు శరీరాన్ని పొందుతాను అని. వాటికి కోరికలు అవసరం. నేను మానవ శరీరాన్ని పొందాలి అనేటటువంటి కోరిక వాటికి అవసరం. ఆ కోరికల యొక్క ఫలితంగానే మనం ఇంతకు ముందు రాళ్ళు, రప్పలుగాను, జంతువులు, పక్షులుగాను, వృక్షాలుగాను ఉన్నటువంటి మనం ఈ రోజున మానవ జన్మ పొంది ఉన్నాం.
ఆ కోరికల వల్ల. డెఫినెట్లీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు దోస్ డిజైర్స్. కానీ వాటి పని అయిపోయింది. మానవ జన్మ వచ్చేసింది మనకి. మానవ జన్మ వచ్చిన తర్వాత కోరికలతో పని లేదు. మానవ జన్మ వచ్చిన తర్వాత మనకు కావాల్సింది దివ్యానుభవం కావాలి మనకి. ఈ దివ్యానుభవం మనకు కావాలి అంటే సృష్టికి పూర్వం మనకి ఆ దివ్యత్వాన్ని అనుభవించేటటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే మనతో పాటు చైతన్యం కూడా గాఢ నిద్రలో ఉంది. కానీ ఈ పరిణామ దశలో చైతన్యం క్రమక్రమంగా పెరుగుతూ మానవ జన్మ వచ్చేసరికి 100కి 100 పాళ్ళ చైతన్యం వచ్చింది. మానవులందరికీ కూడా వాడు ఎంత పరమ దుర్మార్గుడైనప్పటికీ కూడా, వాడు ఎంత కిరాతకుడైనప్పటికీ కూడా వాడికి 100కి 100 పాళ్ళ చైతన్యం ఉంది. అంటే నేను భగవంతుడిని అని చెప్పేటటువంటి సామర్థ్యం ఉంది. బట్ ఆ సామర్థ్యం వెలికి రావటం లేదు. కారణం ఏమిటి అంటే మానవ జన్మకి పూర్వజన్మల్లో మనం ఏర్పరచుకున్న కోరికలన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అనుభవాల యొక్క అనుభూతులు, సంస్కారములు అన్నీ కూడా మనస్సు మీద అలాగా సెటిల్ అయి ఉన్నాయి. వాటి వల్ల మన మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ కోరికలన్నీ తీర్చుకోవాలని చెప్పి మనల్ని ప్రమోట్ చేస్తుంది. కోరికలన్నింటిలోనూ మనం దేనితోటి వర్క్ చేస్తున్నాము? ఒక వస్తువు కావాలనో, ఒక మనిషి కావాలనో, ఒక ప్రదేశం కావాలనో మనం కోరుకున్నప్పుడు మనం కోరుకునేది ఏది కూడా శాశ్వతమైంది మనం కోరుకోవట్లా. అన్నీ కూడా ఇంపెర్మనెంట్ ఆబ్జెక్ట్సే మనం కోరుకునేది. అశాశ్వతమైనటువంటి వస్తువు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి దారి లేదు. అందుచేత మనం ఏమి కోరుకున్నప్పటికీ కూడా అది మన గమ్యం నుంచి మనల్ని ప్రక్కదోవ పట్టించేటటువంటిదే. స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి స్కూల్కి వెళ్ళే దారిలో పక్కన రోడ్డు పక్కని ఒక చిన్న మ్యాజిక్ షో చేస్తున్నాడు. ఎవడో మోళీ పెట్టి, ఒక కోతిని పెట్టి, ఒక డ్రమ్ము పెట్టి ఏదో షో చేస్తున్నాడు. గుంపు కింద అందరూ చేరారు. పిల్లలకి అది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కనుక, రోడ్ సైడ్, నో టికెట్ కదా. సో ఈ పిల్లవాడు వెళ్ళి మ్యాజిక్ షో చూశాడు. బాగుంది, ఎంజాయ్ చేశాడు, చాలా సంబరపడ్డాడు, తప్పట్లు కొట్టాడు, అన్నీ బాగున్నాయి. స్కూల్కి లేట్ అయిపోయింది. ఆ రోజు స్కూల్ స్కిప్ చేసేసాడు. సాయంకాలం 4:30 దాకా అటు ఇటు తిరిగి అందరినీ టైం అడిగి సాయంకాలం 4:30 అయిపోతుందని తోడికి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారు? వీడు ఎప్పటిలాగానే స్కూల్కి వెళ్ళి వచ్చాడు కదా అనుకున్నారు. బాగుంది, ఒకరోజు స్కిప్, కొంపలేం మునిగిపో, పర్వాలేదు. మర్నాడు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతాడు. మర్నాడు మళ్ళీ వాడు షో పెట్టాడు. ఇది నిన్న చూశాను ఈ షో, ఇది చాలా బాగుంది. ఇది స్కూల్కి వెళ్తే స్కూల్లో దెబ్బలు కొడుతున్నారు, బెంచ్ ఎక్కమంటున్నారు, చదవమంటున్నారు, రాయమంటున్నారు, అప్పచెప్పమంటున్నారు, గోల. ఇక్కడైతే చాలా ఎంటర్టైనింగ్గా ఉంది అని చెప్పి మళ్ళీ అక్కడ నుంచున్నాడు. మళ్ళీ తప్పట్లు కొట్టాడు. టైం ఎంతండి, టైం ఎంతండి, టైం ఎంతండి అని అడిగి 4:30 అయ్యేసరికి మళ్ళీ ఇంటికి చేరుకున్నాడు. వీడి గమ్యం ఏమిటి? విద్యార్థిగా వీడి యొక్క గమ్యం ఏమిటి? రోడ్డు పక్కన మోడీ చూడటమా? చదువుకుని వృద్ధిలోకి వచ్చి ఓ మంచి ఉద్యోగం సంపాదించుకోవడమా? వాడి ఫోకస్ ఏంటి? అది. సో కోరికల వెంట పడితే స్కూల్కి వెళ్లాల్సినటువంటి పిల్లాడి దారి తప్పి మోళీలు, గారడీలు చూస్తూ ఏ విధంగా అయితే అభివృద్ధికి వెళ్లకుండా ప్రక్కదారిన పట్టి తన అభివృద్ధిని తానే ఏ విధంగా అయితే నాశనం చేసుకుంటున్నాడో, ఈ విధంగా మనం కోరికలను బట్టి వేలాడటం ద్వారా మనకి మనమే అపార నష్టం చేసుకుంటున్నాము. సో ఆల్ ది డిజైర్స్ ఎక్సెప్ట్ వన్ డిజైర్ టు రియలైజ్ యువర్ సెల్ఫ్ యాజ్ యు ఆర్ గాడ్, except that one, all desires are distracting and deviating to your goal. Your goal is here, which is I am God. I want an SUV. I want a solar vehicle. I want an automated, what is the Tesla vehicle? Self-driven vehicle, right? I want a self-driven vehicle. Is the self-driven vehicle going to give you this? No. We are fascinated by anything else that will not give this one. We are admiring everything that doesn't help us go here. So,
It doesn't mean that live a life with some kind of aversion to everything. No, definitely not. You should enjoy your life. You should be happy in your life. Use this universe. If there is a need for self-driven Tesla vehicle, buy it. Nothing wrong. If there is a justified need for it. For your job, for the kind of work you are doing, you cannot afford to have a driver distracting you. So let the car drive itself so that you can focus on your office work. Maybe some kind of need justified. So go and buy it, nothing wrong. You can buy anything if you really need it. Developing an aversion to life is not spirituality. You should not have the aversion. You should not have the craziness as well. Just utilize these universal objects around you for your needs. And next, look after the needs of the other people. That is spirituality. That is the direction Baba is giving. Baba says, I'll first cover the Telugu version. మానవులకి మంచిగా ప్రవర్తించటం కన్నా చెడుగా ప్రవర్తించటం సులువు అన్నారు బాబా. ఎందుకు అంటే మానవ జన్మలు 84 లక్షల జన్మలే. కానీ మనం 84 కంప్లీట్ చేయలేదు కదా. ఇంకా లెట్ అస్ సే ఒక 20 లక్షలు కంప్లీట్ చేసాం అనుకుందాం. అంటే మన యొక్క మానవ అనుభవం ఓ 20 లక్షల జన్మలు మాత్రమే ఇంతవరకు. దీనికి ముందు ఎన్ని లక్షల జంతు జన్మలు మనం జీవించాం. అన్ని రకాల జంతువులుగాను మనం జీవించాం. ఆ జంతువుల రూపంలో ఉన్నప్పుడు మనం సంపాదించుకున్నటువంటి సంస్కారాలన్నీ కూడా అలాంటి కోరికల్ని మళ్ళీ మనకి పుట్టిస్తున్నాయి. జంతువుల యొక్క ప్రవర్తన, వాటి యొక్క తత్వం ప్రధానంగా 3 రకాలుగా ఉంటుందని బాబా చెప్తూ, లస్ట్, గ్రీడ్ అండ్ యాంగర్ అనేది పశు స్వభావం అని చెప్పారు బాబా. శారీరక వాంఛలు తీర్చుకోవటం కానీ, తీర్చుకోవడానికి మనకి దొరికినటువంటి మెటీరియల్స్ని ఇంక ఎవరు అనుభవించకుండా మనమే అనుభవించాలనేటటువంటి అత్యాశ కలిగి ఉండటం కానీ, అవి తీర్చుకునేటప్పుడు మనకి ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళ మీద కోపగించుకోవటం కానీ, ఇవన్నీ జంతు లక్షణాలు, పశు ప్రవృత్తి. మనం మానవులుగా పుట్టినప్పటికీ కూడా మనం ఇంకా ఆ లక్షణాలని ప్రదర్శిస్తూనే ఉన్నాము. మనకి ఇంకా ఈ శరీరాన్ని సుఖపెట్టాలనేటటువంటి వాంఛలు అనేకం ఉన్నాయి. పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు, హాట్ బిర్యానీ, దిస్ బిర్యానీ, దట్ బిర్యానీ, మై గాడ్, హౌ మెనీ వెరైటీస్. ఇన్ మై చైల్డ్హుడ్ వీ యూజ్ టు ఈట్ బిర్యానీ. ముస్లిమ్స్కి రంజాన్ పండగ వచ్చినప్పుడు వాళ్ళు బిర్యానీ చేసుకుని ఒక శాంపుల్ మాకు ఇచ్చేవారు. ఇంట్లో బిర్యానీ చేయడం అనేది మనకి తెలియదు. ఇట్స్ బిగ్ ప్రాసెస్ కదా. వాళ్ళు వండుకుని కొన్ని శాంపుల్స్ మనకి ఇస్తే అవి తిని ఎంజాయ్ చేసేవాళ్ళు. అంతేగాని ఇంట్లో అసలు వండుకోవడం అనేది లేదు, బయట తినడం అనేది లేదు. బయటకు ఎక్కడికైనా వెళ్తే ఓ 2 అరటిపడి కొనుక్కొని తింటమే కానీ హోటల్స్కి వెళ్ళి భోజనం చేయడం అనేది అప్పట్లో లేదు. సో బిర్యానీ అంటే అది ముస్లిమ్స్ ఒక శాంపుల్ కింద, గిఫ్ట్ కింద ఇవ్వాల్సిందే. మరి ఇప్పుడు ప్రతిరోజు స్విగ్గీ, జొమాటో, వాట్ నాట్, ఇప్పుడు జెప్టో వచ్చింది, వాడు 10 నిమిషాల్లో ఇచ్చేస్తాడంట. ఇంకొకడు జస్ట్ బ్లింక్ అని ఇంకొకడు వచ్చాడు, వాడు ఇలా బ్లింక్ చేస్తాడు, బిర్యానీ పట్టుకొచ్చి ఇచ్చేస్తాడట. వాట్ ఈస్ దిస్? అసలు ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. సో ఈ శరీరాన్ని మురిపించడానికి ఇన్ని రకాల కోరికలు, తిండి విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, ఆభరణాల విషయంలో కానీ, ఇన్ని రకాలుగా శరీరానికి సంబంధించినటువంటి కోరికల్ని తీర్చుకుంటూ ఇంకా మనం ఆ పాతకాలపు పాత వాసనలతోటే ఉన్నాం. గ్రీడ్, మనకు వచ్చిందంతా మనకే ఉండాలి, ఇంకెవరికీ వెళ్ళకూడదు. బాగా సంపాదించాం కష్టపడి, ఉద్యోగం ద్వారా కానీ, వ్యాపారం చేసి కానీ కోట్లు గడించాం. మనం గడించినటువంటి కోట్లు మనకి సరిపోతాయి, మన పిల్లలకి సరిపోతాయి, మన పిల్లలు ఉద్యోగం చేయకపోయినా కానీ సరిపోతాయి. అయినప్పటికీ మన పిల్లలు వాళ్ళు ఉద్యోగం చేయకుండా ఉంటున్నారు, వాళ్ళు శుభ్రంగా చదువుకున్నారు,
మంచి మంచి కాలేజీల్లో చదువుకున్నారు, ఐఐటి ఇంజనీరింగ్ డిగ్రీలు, ఎంబీబీఎస్లు చేసేసారు వాళ్ళు. సో వాళ్ళకున్న సంపాదన వాళ్ళకి సరిపోద్ది. అయినప్పటికీ కూడా మనకున్న ఆస్తి అంతా పట్టుకెళ్ళి ఒక కొడుక్కి ఒక కూతురికే రాస్తాం, ఇంకెవ్వరికి. ఇది అత్యాశ కాకపోతే ఇంకేమిటి? అంత అవసరం వాళ్ళకి. వాళ్ళు చదువుకొని వాళ్ళయి మొద్దుల్లాగా ఉంటే గనక, చదువు అబ్బకపోతే ఏ కారణాల వల్ల, అంగవైకల్యం వల్ల, ఆరోగ్య పరిస్థితులు బాగోకో వాళ్ళకి చదువు అబ్బకపోతే, అరే వీళ్ళు సంపాదించుకుని బతకలేరు, మన ఆస్తి వీళ్ళకి ఇద్దాం, సంరక్షణగా ఉంటారు అని చెప్పి ఇవ్వటంలో తప్పేమీ లేదు. వాళ్ళు ఆల్రెడీ ఎంబీబీఎస్లు, ఐఐటీలు చదివేసి మంచి జమ్స్ కింద ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ప్రాక్టీసులు మొదలు పెట్టేశారు, బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, వాళ్ళు బోర్డు సంపాదించేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆస్తి అంతా పట్టుకి వచ్చి ఇద్దరు పిల్లలకి రాస్తాం, కానీ బయట ఎవ్వరికి కూడా డొనేషన్స్ ఇవ్వం, ఎవ్వరికి హెల్ప్ చేయం. అది గ్రీడ్. ఇది కూడా పశు ప్రవృత్తే. యానిమల్స్ దే హాగ్ దేర్ రిసోర్సెస్. ఒక టైగరు వెళ్ళి ఒక డీర్ని హంట్ చేసిందంటే, అక్కడికి హైనాస్ కానీ, ఫాక్స్ కానీ, ఇంకొకటి ఏదన్నా వస్తే ముందు వాటిని తరిమేసి అప్పుడు తింటుంది. డీర్ మొత్తం తింటుందా? ఇది మొత్తం తినలేదు, కాస్త తినేటప్పుడు దీనికి కడుపు నిండిపోతుంది. బట్ ఇట్ హాగ్స్, ఇట్ డస్ నాట్ అలౌ అదర్ యానిమల్స్ టు షేర్ ద రిసోర్సెస్ కదా. ఆ విధంగా ఈ హాగింగ్ అంతా కూడా గ్రీడ్లోకి వస్తుంది. ప్లస్ యాంగర్, అది కూడా పశు ప్రవృత్తి. టెక్నికల్గా 100కి 100 పాళ్ళు కరెక్ట్గా చెప్పుకోవాలంటే, అసలు మానవులు అనేటటువంటి వాళ్ళు ఎవరు కూడా కోప్పడకూడదు. ఎంత బాగుందా కదా. మానవులు అనేటటువంటి వాళ్ళు ఎవరికి కూడా కోపం అనేది ఉండకూడదు, కోరిక అనేది ఉండకూడదు, అత్యాశ అనేది ఉండకూడదు. అది సంపూర్ణ మానవత్వం అంటే. దానికి ఎంత దూరంలో ఉన్నాం మనం? దివ్యత్వం వదిలిపెట్టేసేయండి, ఫర్గెట్ అబౌట్ ది గాడ్హుడ్. దివ్యత్వం వదిలిపెట్టేసేయండి, మానవత్వానికి మనం ఎంత దగ్గరలో ఉన్నాం? వినపడలే? ఎంటర్టైన్మెంట్ ఉండదు అనేది ఇక్కడ కామెంట్. ఇట్ సౌండ్స్ లైక్ ఎ రైట్ ఆన్సర్. దట్ ఈస్ ద డెల్యూషన్ వీఆర్ ఆల్ ఇన్. అఫ్ కోర్స్ కృష్ణ cracked a joke here just to smile. He knows that is the delusion. కోరికలు, జీవితంలో కోరికలు అనేటటువంటివి లేకపోతే జీవితం అంతా చప్పగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉండదు అనేటటువంటిది ఒక డెల్యూషన్. ఇట్ ఈస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, హ్యావ్ యూ ట్రైడ్ టు లివ్ వితౌట్ డిజైర్స్? కోరికలు లేకుండా జీవించడానికి ప్రయత్నించావా? అది ఎంత లైట్గా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో, ఎంత తలనొప్పి తగ్గిపోతుందో ఎరుగుదవా? ప్రయత్నించావా? మనం కనీస ప్రయత్నం కూడా చేయకుండా వాటికో లేబుల్ వేసేస్తాం, అందులో ఎంటర్టైన్మెంట్ ఉండదనో, జీవితం చప్పగా ఉంటుందో అని. అక్కడికి ఏదో మనం ట్రై చేసినట్టు. ఓ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఫుడ్ బాగపోతే ఇక్కడ ఫుడ్ అంత టేస్టీగా ఉండదంటే ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళావు, తిన్నావు, తెలుసు నీకు. ఇది మనం ట్రై చేయట్లేదు, కోరికలను ఇంకా పెంచుకుంటూ పోతున్నాం. అరగంటలో పిజ్జా డెలివరీ చేయకపోతే పిజ్జా ఈజ్ ఫ్రీ అనేటోడికి మైండ్ని మనం అక్కడ సెట్ చేసేస్తాం. వీడు అరగంటలో రావాలి, రాకపోతే ఇమ్మీడియట్గా కస్టమర్ కేర్కి కాల్ చేసేయడం, వాడు అరగంటలో రాలేదు, ఎందుకు నాకు ఛార్జ్ చేస్తున్నావు, నా డబ్బులు నాకు ఇచ్చేసాయి. మైండ్ ఫిక్స్ అయిపోయింది అక్కడ. వాడు అరగంట అంటే అరగంట ఫిక్స్ అయిపోతుంది. జెప్టో వాడు వచ్చి 10 minutesలో గ్రాసరీ ఇస్తామంటే మనం చూస్తుంటాం, ఈ 10 minutes దాటి వస్తే బాగుండు, మొత్తం గ్రాసరీ డబ్బులన్నీ మనకు వచ్చేస్తాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. మనం 30 minutes 10 minutesకి వచ్చేసాం. ఇప్పుడు జస్ట్ బ్లింక్ అనేది ఇంకోటి కూడా వచ్చింది, ఆడు బ్లింక్లో రాకపోతే బాగుండని ఎదురు చూస్తాం. ఇలాగా మనం ప్రతి దానికి సెట్ చేసేసుకుని లిమిట్ చేసేసుకుంటున్నాం మన హ్యూమన్ ఎక్స్పీరియన్స్ని. అలా కాకుండా మనం ఓపెన్గా ఉండి ఎలా జీవించాలి అంటే గోల్ ఓరియంటెడ్గా జీవించాలి అనేది ఇక్కడ మెసేజ్. మన గమ్యం ఏమిటో తెలుసుకుని ఆ గమ్యానికి చేరటానికి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని తెలుసుకుని మనం మసిలితే గనక అది బాబా మనకిచ్చేటటువంటి డైరెక్షన్. సో హియర్ బాబా సేస్, ఇన్స్టెడ్ ఆఫ్ జడ్జింగ్ యువర్ లైఫ్ based on your desires, you understand what is the goal of the life first. So think anything, do anything in favor of that goal.
whatever that takes you to the goal, whatever that takes you to the goal faster, you do that and stay away from anything else. That's the guideline Baba gives here in this discourse. ఈ విధంగా మనం ఎందుకు పుట్టాము, ఎందుకు పుడుతూ ఉన్నాము, ఈ పునర్జన్మల వలయంలో ఇన్ని జన్మలు ఎందుకు ఎత్తుతున్నాము అని తెలుసుకుని జీవించేటటువంటి వాళ్ళు, ఆ గమ్యాన్ని తెలుసుకుని గమ్యం వైపు మనం వెళ్ళాలి, ఇక ప్రక్క చూపులు చూడకూడదు అని జీవించేటటువంటి వాళ్ళు మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. అటువంటి సిద్ధి కోసం, గమ్యాన్ని చేరాలి, గమ్యాన్ని పొందాలి, గమ్యం మనకి సిద్ధించాలి అనేటటువంటి సిద్ధి కోసం యతతి ప్రయత్నం, ప్రయత్నం, యత్నము అనేటువంటిది సంస్కృతి నుంచి వచ్చింది, ప్రయత్నం అనేటువంటిది అది తెలియయింది. యతతి కశ్చిత్, ఎవరో ఒకళ్ళు మాత్రమే. మనుష్యాణం సహస్రేషు, సహస్రము అంటే 1000 సంస్కృతంలో, కానీ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకూడదు. 1000 అంటే ప్రతి 1000లో అని కాదు. అక్కడ అనేక మంది మానవుల్లో నేను గమ్యం వైపు చేరాలి అని జీవించేటటువంటి వాళ్ళు కశ్చిత్, ఎవరో ఒకళ్ళు ఉంటారట. యతతాం అపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అలా ప్రయత్నించి సిద్ధి పొందినటువంటి వాళ్ళలో కూడా ప్రయత్నించే వాళ్ళే తక్కువ. ఎందుకు పుట్టామో తెలియని వాళ్ళు ఎక్కువ. పుట్టాం, తినడానికి పుట్టాం, 3 పూట్ల తినడానికి పుట్టాం, 3 పూట్ల తినేయటం, అన్నీ ఆన్లైన్లో చేసేసుకోవటం, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైను, ట్యాక్స్ ఫైలింగ్ ఆన్లైను, ఫుడ్ ఇంట్లో ఉండే పని లేదు, ఆన్లైను, బయట నుంచి వచ్చేస్తుంది. సో ఈ ఆన్లైన్ తోటి మనకి బోల్డ్ టైం సేవ్ అయిపోతుంది. ఆ టైం అంతా చక్కగా మనం టీవీ సీరియల్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది 3 పూట్ల తినడానికి, టీవీ సీరియల్స్ చూడటానికి మనం పుట్టింది అనుకుని జీవించేవాళ్ళు అనేక మంది ఉన్నారు. యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. మాం తత్వం, నా యొక్క తత్వం, గాడ్హుడ్, దివ్యత్వం, కశ్చిన్ వేత్తి, ఎవరో ఒక్కళ్ళు మాత్రమే తెలుసుకోగలుగుతున్నారు అని బాబా చెప్పారు. భగవద్గీతలో కృష్ణుడిగా వచ్చినప్పుడు చెప్పారు. ఇందాక చెప్పుకున్నట్టుగా మానవులకి మంచి చేయటం కన్నా చెడు చేయటం సులువు అని కూడా బాబా చెప్పారు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు కూడా బాబా ఏం చెప్పారంటే, అసంశయం, సంశయం అంటే డౌట్, అసంశయం అంటే డౌటే లేదు. ఏ విషయంలో? మనోచంచలం, చంచలమైనటువంటి మనస్సు, దుర్నిగ్రహం, నిగ్రహం అంటే కంట్రోల్ చేయటం, దుర్నిగ్రహం అంటే కంట్రోల్ చేయలేకపోవటం. మనస్సుని కంట్రోల్ చేయటం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. ఈ విషయంలో నీకు ఎలాంటి సందేహం ఉండక్కర్లేదు అర్జున అని చెప్పారు. ఇదేదో బాగుంది కదా. ఓ పక్కన బాబాగా వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, మనుషులకి మంచి చేయటం కన్నా చెడు చేయటం సులువు. ఎందుకంటే పాపం వాళ్ళు పాత సంస్కారాలని జంతు సంస్కారాలు కనుక. వీ హ్యావ్ ఎన్ ఎక్స్క్యూజ్. బాబా హిమ్సెల్ఫ్ ఇస్ ఎన్ ఎక్స్క్యూజ్. కృష్ణ పరమాత్ముడిగా వచ్చినప్పుడే చెప్పాడు ఆయన, చంచలమైనటువంటి మనస్సును నిగ్రహించడం అనేది అసంశయం, దుర్నిగ్రహం, డౌటే లేదు, దాన్ని కంట్రోల్ చేయటం. వీ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్క్యూజ్ 2 అవతారాల నుంచి కదా. బాబా ఏమంటున్నారంటే, యూ హ్యావ్ టు కల్టివేట్ ద గుడ్.
దిస్ ఈజ్ ట్రూ. మంచి చేయటం కష్టం, చెడు చేయటం సులువు, కరెక్టే. బట్ దట్స్ నాట్ ది వే యూ షుడ్ కంటిన్యూ టు లివ్. అలాగే జీవిస్తూ ఉండకూడదు. మంచిని కల్టివేట్ చేయాలి, మంచిని పెంచుకోవాలి అని బాబా చెప్పారు. మరి కృష్ణుడిగా వచ్చినప్పుడు ఏం చెప్పారు ఆయన? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి వైరాగ్యేన చ గృహ్యతి. అభ్యాసేన వైరాగ్యేణ గృహ్యతి. అభ్యాసము వల్ల, ప్రాక్టీస్ వల్ల, వైరాగ్యము వల్ల, అంటే డిటాచ్మెంట్, సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్. యావర్షను లేదు, అట్రాక్షను లేదు, యావర్షను లేదు, ఎంటాంగిల్మెంట్ లేదు. ఆ విధంగా ఉండటం వైరాగ్యం. ఇట్స్ ద బెస్ట్ వే ఆఫ్ లివింగ్ విత్ ద సెన్స్ ఆఫ్ వైరాగ్య. ఈ రెండిట్లోని ప్రాక్టీస్ చేయటం ద్వారా కుదురుతుంది. ముందు ఇట్ ఈస్ డిఫికల్ట్ అని చెప్పి, ఇంపాసిబుల్ అంటే అక్కడ డెఫినెట్గా దుర్నిగ్రహం అన్నంత మాత్రం ఇట్ ఈస్ 100% ఇంపాసిబుల్ అని కాదు. అక్కడ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, దట్ ఈస్ ది ఫ్యాక్ట్. బట్ యూ డోంట్ లీవ్ ఇట్ దేర్. ప్రాక్టీస్ చేయటం వల్ల వైరాగ్య భావాన్ని ప్రాక్టీస్ చేస్తూ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ తోటి మనం జీవిస్తే, దేని మీద వ్యామోహం లేకుండా అవసరాల వరకు మనం దృష్టి పెట్టుకుని జీవిస్తే మనస్సుని నిగ్రహించటం అనేటటువంటిది సాధ్యపడుతుంది అని కృష్ణ పరమాత్మగా వచ్చినప్పుడు చెప్పారు బాబా. సో బాబా సేస్ ఇట్ ఈస్ ఈజీ టు డూ బ్యాడ్ థింగ్స్ because we are heavily influenced by the animal samskaras that we have earned before becoming a human. It sounds like an excuse. Baba himself understands our difficulty, right? And it sounds like an excuse. But Baba says you have to cultivate good. You don't leave things there and continue to live more like an animal, less like a human. In order to bring the beauty of the humanity out, we have to cultivate the good. That is the suggestion Baba gave. Similarly, when he came as Lord Krishna, he said, yes, it is difficult to control the mind. There's no doubt. Mind is very wavering. So difficult. But it's not impossible. Through sense of detachment and through sincere practice, it is possible to control the mind. That is the message Baba gave when he came as Lord Krishna. So, ఈ చెడుని సులువుగా చేసే తత్వం ఉన్నటువంటి మనలో పశు ప్రవృత్తి ఎక్కువగాను, మానవ ప్రవృత్తి తక్కువగా ఉంది. మనలో మానవత్వాన్ని మనం పెంచుకోవాలి అంటే బాబా ఏం చెప్తున్నారంటే మంచిని పెంచుకోవాలి. గురజాడ కవి రాసినట్లుగా మంచి అన్నది పెంచుమన్నా, తర్వాత ఎవరైనా చెప్తారా? మనుషులను ప్రేమించుమన్నా, మంచి మేల్ తలపెట్టుమన్నా. వెరీ గుడ్. గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈ రోజుల్లో 2022లో ఇఫ్ సంబడీ ఈజ్ ఫిల్లింగ్ ద బ్లాంక్ ఫ్రమ్ గురజాడ పోయిటరీ, దట్స్ రియల్లీ గ్రేట్. Hats off to you. Very good. I gave that blank to see if anybody fills it. I'm glad at least there is one. Good. So, ఆ విధంగా బాబా చెప్పేది కూడా అదే. మంచి పెంచుకుంటే గ్రీడ్ జనరాసిటీగా మారుతుంది, లస్ట్ లవ్గా మారుతుంది, యాంగర్ అనేటటువంటి దాని ప్లేస్లో సహనం వచ్చి చేరుతుంది. ఇవి మానవ లక్షణాలు. లస్ట్, గ్రీడ్ అండ్ యాంగర్, కామము, ప్రతీది నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలనుకోవటం, ఈ శరీరాన్ని అనేక రకాలుగా సుఖపెట్టాలనుకోవటం, ఇదంతా కామం. అత్యాశ, నాకున్నది నాకే ఉండాలి, లేకపోతే నేను చనిపోయిన తర్వాత పిల్లలకు ఉండాలి. ఇప్పుడే కాదు, ఇప్పుడే రాసేస్తే వాళ్ళు పట్టుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పడ బయటికి గంటేస్తారో అని భయం. తర్వాత వాళ్ళకి అలా జరుగుతున్నాయి కూడా, అలా జరుగుతున్నాయి ఇక్కడ. మంచి సదుద్దేశంతో పిల్లలకు ముందే రాసిచ్చేస్తే పిసికి చంపేసేవాళ్ళు ఉన్నారు అలా రాయమని. లేదా రాసిచ్చిన తర్వాత అయితే
కాస్త కూస్తో కరుణ ఉంటే పట్టుకెళ్ళి సో ఓల్డ్ ఏజ్ హోముల్లో పడేస్తున్నారు, లేదంటే శుభ్రంగా రోడ్డు మీద వదిలేస్తున్నారు. అన్నీ జరుగుతున్నాయి. అంచేత తల్లిదండ్రులు కూడా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు. పిల్లలకు రాసే ముందు బాగా ఆలోచించింది, నా తదనంతర ఆస్తి నా పిల్లలకి దక్కున్నట్లుగా అని చెప్పి అక్కడ డ్రాఫ్టింగ్ ఉంటుంది. కేర్ఫుల్గా ఆ డ్రాఫ్టింగ్ చేస్తున్నామా. సో ఈ జంతు ప్రవృత్తులైనటువంటి కామము, అత్యాశ, క్రోధము అనేటటువంటివి మానవుల్లో ఉండటానికి ఎస్ దెర్ ఇస్ ఎ రీజన్. ఎందుకంటే మనం జంతు జన్మల నుంచి వచ్చాం కనుక వాటి వాసనలు ఉంటాయి. కానీ వాటితోనే జీవించకుండా మంచి అనేది మనలో పెంచుకొని, సో మనలో మంచి పెంచుకున్నప్పుడు ఈ కామం అనేటటువంటిది ప్రేమగా మారుతుంది. అత్యాశ స్థానంలో దాతృత్వం అనేటటువంటిది వస్తుంది. దాచిపెట్టుకుని నాకే కావాలి, నా పిల్లలకే కావాలి అనేటటువంటి తత్వం నుంచి మనలో మంచి పెరిగితే గనక అది దాతృత్వంలోకి వస్తుంది. మనకి సరిపడిగా ఉంది, మన పిల్లలకు కూడా సరిపడిగా ఉంది, ఇవన్నీ ఏం చేసుకుంటాం, చచ్చిన తర్వాత ఎక్కడ పట్టుకెళ్తాం ఇవన్నీని అని చెప్పి ఎదుటి వాళ్ళకి సహాయం చేయటం అలవాటు పడుతుంది. కోపము స్థానే సహనము ఉంటుంది. అంటే నాకు కావాలి, నేను సుఖపడాలి అనేటటువంటి ఆలోచన నుంచి నాతో పాటు అందరూ సుఖంగా ఉండాలి, నాకన్నా ముఖ్యంగా ఎదుటి వాళ్ళు సుఖంగా ఉండాలి అనేటటువంటి ధోరణి మనకి అలవాటు పడితే 1/3 మానవత్వం మనకి వచ్చినట్టే. ఉన్నది నాకే కావాలి అనుకోకుండా ఎదుటి వాళ్ళకు కూడా మనం సహాయం చేస్తున్నామంటే 2/3 మానవత్వం వచ్చినట్లు లెక్క. కోపం అనేటటువంటిది ఏ సందర్భంలోనూ కూడా లేకుండా సహనముతోటి గనక మనం ప్రవర్తిస్తే మానవత్వం మనలో పూర్తిగా వచ్చినట్లు లెక్క. కోపానికి అర్థం లేదు. అది గాంధీ గారు అన్నారు, యాంగర్ ఈజ్ ఎ టెంపరరీ మ్యాడ్నెస్. కోపం అనేటటువంటిది తాత్కాలికమైనటువంటి పిచ్చి అన్నారు గాంధీ గారు. అందుచేత వెన్ వీ కల్టివేట్ దిస్ గుడ్, లస్ట్ విల్ బి రిప్లేస్డ్ బై లవ్, where we think of others primarily, and then greed will be replaced by generosity. We start sharing our resources with others. We look after the others' needs. May it be education, may it be health support or whatever. In number of ways we can do the service. And it is always not with money. Generosity does not always giving money. Giving your time is also a service. That is also generosity. Elderly people, when they cross 70 and on, we don't spend much time with them. Whatever they say, we feel like it doesn't make sense. Whether it makes sense or not, just throw in a ear. You may not probably agree with Nanamma, whatever is she saying. That's okay, that's a different case. But first of all, are you listening? While your grandma is talking, you just walk away ignoring that person. That's not generosity. Pay attention to them. Give them a feel that you are listening. You may follow it or not, that's up to you. You don't have to follow everything grandma says. Right? She says out of her experience, you just listen. That itself is a generosity. Nowadays, people don't have time to talk to their parents, no matter whether they are living with them or already in the old age homes. We are sending money. Every month we are sending money. Automatic transfer, that too. You connect with your bank account. Every month, bank will send the money. You don't even have to do that. Everything online, TV serials, right? And we hardly have time to call them and then say, find out how they are doing. That's not generosity. Anger instead of patience. We are so impatient with elderly people. We treat
our elderly people as trash. Their ideas, whatever they talk, whatever they do. Instead, we have to have the patience to treat them like babies. Grandma, grandpa, they make things dirty after 80. We also did. Before 1, before 2. At that time, there were no diapers. Mom cleaned our legs, our behind, with bare hands. We are forgetting that. Nowadays, for elderly people also, big size diapers are there. Still, we are so impatient to help them, clean them, keep them clean, dress them well, spend some time with them. We are so busy with so many other things. And we have forgotten all the favors we received from them when we were a child. That's not a human life. Think about it. చెడు స్థానే మంచిని పెంచుకోవడం అనేటటువంటిది దివ్యత్వానికి దారి అని చెప్తున్నారు బాబా. చెడు స్థానే మంచిని పెంచుకుని ఈ లక్షణాలతోటి, ప్రేమ భావంతో, దాతృత్వ భావంతో, సహనంతో మనం జీవిస్తే అది ముందు మనల్ని చక్కటి అద్భుతమైనటువంటి మానవత్వాన్ని మనలో మేల్కొల్పడమే కాకుండా అక్కడి నుంచి ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్ళి దివ్యత్వానికి కూడా తీసుకెళ్ళటానికి దారది. ఇట్ ఈస్ త్రూ దట్ ప్యూర్ హ్యుమానిటీ యు విల్ బికమ్ డివినిటీ. దివ్యత్వం అనేటటువంటిది మానవత్వానికి భిన్నముగా ఉన్నటువంటిది కాదు అని కూడా బాబా చెప్పారు. దివ్యత్వం అంటే మానవత్వానికి భిన్నంగా ఎక్కడో ఒక ఫ్యాన్సీగా ఉన్నటువంటి ఒక స్టేట్ కాదు. మానవత్వంలోని పరిపూర్ణతే దివ్యత్వం. మనలో ఇంకా పశు ప్రవృత్తి ఉంది గనకే ఆ దివ్యత్వం అనేటటువంటిది మనలో ఉన్నా మనం దాన్ని అనుభవించలేకపోతున్నాం. అంచేత మనకి హోంవర్క్ ఈ మూడింటి మీద దృష్టిలో పెట్టుకుని, కోపాన్ని తగ్గించుకుని, సహనాన్ని పెంచుకుని, మన కోసమే ఆలోచించకుండా ఎదుటి వాళ్ళకి కూడా ఆలోచిస్తూ, ఎదుటి వాళ్ళకి అనేక రకాలుగా సహాయపడుతూ, కేవలం డబ్బులే కాదు, శారీరక శ్రమ ద్వారా ఎదుటి వారికి సహాయం చేయొచ్చు, కేవలం కూర్చుని వాళ్ళు చెప్పే సోది వినడం ద్వారా సహాయం చేయొచ్చు. వాళ్ళ సోదే ఓకే, ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు. పుట్ ఏ పేషెంట్ లుక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. వింటున్నట్టుగా నటించడం ఏం తప్పేం లేదు. వింటే వాళ్ళకి తృప్తి. వాళ్ళ మనసులో ఉన్నది ఏదో చెప్పేసుకుంటారు, వాళ్ళకి భారం తగ్గుతుంది, మానసిక భారం తగ్గుతుంది వాళ్ళకి. ఇట్ ఈస్ అ రిలీఫ్ ఫర్ దెమ్. నువ్వు అందులో ఒక వాక్యం కూడా ఆచరించక్కర్లేదు, అది వేరే విషయం. దట్స్ అ బిగ్ సర్వీస్. సో ఆ విధంగా మనం జీవిస్తే ఆ పరిపూర్ణ మానవత్వమే దివ్యత్వము. పరిపూర్ణ పురుషుడు అంటారు భగవంతుడిని. ఆ పురుషత్వంలో అంటే మ్యాన్హుడ్ అని కాదు, అక్కడ మానవత్వం. పరిపూర్ణత ఎప్పుడైతే వస్తుందో అదే దివ్యత్వం. అందుచేత చెడు స్థానే మంచిని పెంచుకోవడం అనేటువంటిది దివ్యత్వానికి దారి అని చెప్పి ట్రాఫిక్ సిగ్నల్స్, ఇదిగో ఇటువైపు ఉంది బెంగళూరు, ఇటువైపు ఉంది మైసూరు అని ఏ విధంగా అయితే ట్రాఫిక్ సిగ్నల్స్ చూపిస్తున్నాయో అలాగా మనకి దారి చూపిస్తున్నారు బాబా. బాబా ఈజ్ గైడింగ్ అస్, సేయింగ్ దట్ replacing this bad with good, cultivating good. When we say good, these are the 3 aspects: love, generosity, and patience. When we cultivating these characteristics is the way to divinity. And Baba said divinity is not devoid of humanity. It is not a separate academy that you have to learn through books or something else. If you are a perfect human being, you will be a divine. That perfection is not there for us. We are all imperfect. It's okay, nothing wrong. We don't have to blame ourselves. But every day, make some progress. And I have to remind one more thing.
I forgot. A correction from our previous discussion. How many people are today experiencing divinity as of today? Out of 7.9 billion world population, we had two numbers last time, correct? Somebody said 55, somebody said 56, and I confirmed 55. That's not correct. That was my mistake. And the correct answer is 56. Thanks to Raghu. He helped me course correct it. We are very fortunate. We have great help sitting there quietly. Right? So that's the benefit here. So he corrected me. Thank you once again, Raghu. 56 is the number. At any time, in any age, all ages, there always will be 56 people, God-realized souls, out of the entire world population. World population will be changing, increasing or decreasing. So, if you get the third world war, it will decrease. But this number is not going to change. That is 56. When Avatar comes, Avatar is the 56th one. 55 God-realized souls plus Avatar. Alright? So, that's a correction from our previous discussions. Is there any logic behind Divine plan. That's it. No questions asked. And I'm proudly imperfect. I made a mistake last time and I'm proudly imperfect. సో ఈ దివ్య గుణాలని మనం మనలో పెంపొందించుకున్నప్పుడు ఏ సంస్కారములైతే మన గమ్యానికి మనకి అడ్డంగా ఉంటున్నాయో, ఏ కోరికలైతే మనకి అడ్డం పడుతున్నాయో వాటిని తొలగించుకుంటే గనక కొత్త కోరికలను మన లిస్టులో యాడ్ చేసుకోకుండా ఆల్రెడీ ఉన్న కోరికల్ని బలహీనపరచుకుంటూ క్రమంగా తగ్గించుకుంటూ నిష్కామ జీవనం జీవిస్తే మనం గమ్యం వైపు త్వరగా వెళ్ళటం సులువవుతుంది. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి జీవనం మరింత సులభతరము, తేలిక అవుతుంది. మనకి తెలియకుండానే నెత్తి మీద ఓ 10 కేజీలు రాయి పెట్టుకుని తిరుగుతున్నాం. థ్యాంక్ యూ రఘు. మనకి తెలియకుండానే మన నెత్తి మీద 10 కేజీలు రాయి పెట్టుకుని తిరుగుతున్నాం. అది పెట్టుకుని తిరుగుతున్నాం అని కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేసేసాం దాన్ని. అది తీసేసిన తర్వాత తెలుస్తుంది రిలీఫ్. అమ్మయ్య, ఇంతకాలం ఇది పెట్టుకుని తిరుగుతున్నానా? ఆ రిలీఫ్ నిష్కామ జీవనంలో వస్తుంది. గివ్ ఇట్ ట్రై. ఓకే? సో వెన్ వి లివ్ ఏ డిజైర్లెస్ లైఫ్, we can stay away from building new desires, and also we can gradually get rid of all the desires that we are behind. When we do that, we find the relief as if we have removed 10 kg weight from the top of our head. Today we don't know that because we have accepted that weight and we are living with that weight. We don't even know that we are carrying some extra weight on our head. The moment you exercise that desirelessness, then you find the relief. Then you realize, oh my God, all these years I have been carrying this unnecessary weight. Life could have been much lighter. Life could have been much better. I have wasted my time. You will regret. So try desirelessness. Think in that favor. ఆ విధంగా ఈ సద్గుణాలని మనలో పెంచుకున్నప్పుడు మనకి గమ్యం చేరటం సులువు అవుతుంది. దానికి ప్రధానంగా బాబా అనేక సార్లు చెప్పేటి ఏమిటి అంటే మనకున్నటువంటి సంస్కారాల్ని తొలగించుకోవాలి. సంస్కారాలతోటి మనకి పని అయిపోయింది. కోరికలతోటి మనకి పని అయిపోయింది. ఇప్పుడు వాటిని తొలగించడమే మనకి కావాలి. మనం ఉదాహరణ చెప్పుకున్నాం. కొత్తగా ఇల్లు కట్టుకుని స్లాబ్ వేసుకున్నప్పుడు తిట్రాట్లు వాడతాం స్లాబ్ డ్రై అయ్యే వరకు. స్లాబ్ డ్రై అయిన తర్వాత అవి తీసేయాలి. ఆ పనిలో ఉండాలి. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళాలంటే, గమ్యం అనేటటువంటి ఇంట్లోకి వెళ్ళాలంటే ఆ నిట్రాటలు తీయాలి. అది తీసే పనిలోనే ఉండాలి. ఇంకా
ఈ 84 లక్షల మానవ జీవితాల్లో కోరికలు అనేవి మానవులకు కాదు, మానవులకి పూర్వం ఉన్న జన్మల్లోనే కోరికలు. అవి వాళ్ళకు ఉపయోగం, మనకు కాదు, మనకు అవరోధం. సో గతంలో మనం సంస్కారాలని ఏ విధంగా తొలగించుకోవచ్చు అనేటటువంటి ప్రవచనంలో కొన్ని ఆధ్యాత్మిక ప్రక్రియలు మనం తెలుసుకున్నాం. అందులో మీకు ఎన్ని గుర్తున్నాయి? ఇలా అడుగుతానని అనుకోలేదు కదా, అన్ని నేను చెప్పేస్తే శుభ్రంగా విందాం అనుకుంటున్నారు మీరు. అలా కుదరదు. సంస్కారాలని తొలగించుకునేటటువంటి ఆధ్యాత్మిక విధానాల్లో ఎన్ని విధానాలు మీకు గుర్తున్నాయి చెప్పండి. కమాన్ క్విక్. Yes. By what method? Baba suggested various spiritual methods to reduce the desires, and we discussed that long time back in the removal of samskaras. Various methods, various practices. How many of those you remember is the question. Need based. You should see whether the desire is a need or Distinguishing between the need and desire, that is to avoid going after the desires. That's one good thing. Yes. What else? We already have some desires. We already have a bundle of samskaras. How to get rid of those? Namasmarana. It's not a spiritual practice, so to call. It's a good thing to do, but not necessarily kind of a practice. It's a good one. Through namasmarana, you can avoid the new samskaras. You are filling your mind with God's name, as much as possible. So you are keeping your mind getting into all kind of unnecessary aspects. So that is to avoid the new samskaras. But how to get rid of the old ones? Very good. We got one answer here. Give her a big round of applause. Repentance. పశ్చాత్తాపము ద్వారా పాత సంస్కారాలని మనం పోగొట్టుకోవచ్చు. ఇంకా ఒకటి వచ్చింది ఇప్పటికి. వెరీ గుడ్. డూ సమ్ బ్రెయిన్ స్టార్మింగ్. టేక్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్, నథింగ్ రాంగ్. గివ్ వర్క్ టు ద బ్రెయిన్. మోర్ లవర్ సరిపోట్లేదు డోసు. Any other practices Baba suggested? start learning now. Huh? Start learning now. Start learning? Loving Loving all. all. That's not a spiritual practice. It's a nature. Love is a nature. When you get rid of it, that is an outcome of removing the samskaras. When you remove the samskaras, when your desires goes down, naturally love will be filled into your heart. So this is an outcome. You don't practice love. You cannot practice love. Oh, I want to start loving more from tomorrow. I will increase 5% of love. I will love my wife 5% more. I will love my husband 5% more from tomorrow onwards. You cannot do that kind of thing. It's not an act. Love is not an act. It's a nature. It's a feeling which comes when we get rid of the desires. Desires are stopping you to love anybody. You reduce that, automatically love comes. If you remember, I gave you a metaphor. Glass full of water, right? You have to fill this glass with milk. What do? గ్లాసులు నీళ్లతో నిండి ఉన్నటువంటి గ్లాసుని పాలతో నింపాలంటే ఏం చేయాలి? మనం నీళ్లు ఉంచేయాలి. నీళ్లు ఉంచేయగానే అందులోకి పాలు వచ్చేస్తాయా? పాలు పోయాలి. 2 పనులు చేయాలి. కరెక్ట్. ఇప్పుడు ఇంకొక ఎక్సర్సైజ్. నీళ్లతో నిండి ఉన్నటువంటి గ్లాసుని గాలితోటి నింపాలి. ఏం చేయాలి? నీళ్లు పారవేయకుండానే నిండుకుంటుందా? నీళ్లు పారబోయాలి. ఒక పని చేయాలి కదా. ఒక పని చేస్తే మీరు అన్నట్టుగా కరెక్ట్. వెరీ గుడ్. గివ్ హర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీరు అన్నట్టుగా గాలి అదే నిండుకుంటుంది. నేను చెప్పేది కూడా అదే.
కోరికలను మనం బయటకు వంచేస్తే ప్రేమ అనేటటువంటిది అదే నిండుకుంటుంది ఆటోమేటిక్గా. ఇఫ్ యూ pour out your desires, if you get rid of your desires, the feeling of love naturally restores that place. All right. Living detached way will help you not to acquire additional samskaras, new desires. How to get rid of the old ones? A little bit louder, please. How will you weaken the samskaras? Excellent. And what is the practice? Give her one more time. Excellent. Control, nigraham. That is the spiritual practice. You have a desire in your mind and you exercise, you have trouble. You don't exercise, disappointed. Somebody stops exercising that one, you get angry. Right? But there is one more option. Nigraham, control the desire. మనసులోకి వచ్చిన ప్రతి కోరికని తీర్చుకోవాలని రూల్ ఏం లేదు. నిగ్రహించుకుని ఇదేదో ఆలోచన వచ్చింది, ఇది మనకు అవసరమా అని ప్రశ్నించుకుని ఇదంత అవసరం కాదు, ఇప్పుడు ఆ సినిమా ఫస్ట్ రోజునే ఫస్ట్ షోకే వెళ్ళి చూడాల్సినంత అవసరం ఉందే, నేను వెళ్ళను అని తీర్మానించుకోవటం నిగ్రహం అవుతుంది. ఆ విధంగా మనం ఎప్పుడైతే నిగ్రహించుకుంటామో దానికి సంబంధించినటువంటి సంస్కారాలు బలహీనపడిపోయి ఏదో తిక్కలవళ్ళ ఉన్నాడు, చెప్పినా వినిపించుకునేలా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వీడు వెళ్ళేలా లేడు, ఇంకేం చేయగలం మనం అని చెప్పి ఆ సంస్కారాలన్నీ బలహీనపడి రాలిపోతాయి, ఎండుటాకులాగా రాలిపోతాయి. సో పశ్చాత్తాపము, నిగ్రహము. వెరీ గుడ్. పెనాన్స్, sacrifice, it doesn't clean up, it gives you additional positive samskaras, it doesn't clean up the old samskaras. Yes? Forget and forgive. Forget and forgive will make you peaceful, but it is not a spiritual practice. It's a good thing, not a spiritual practice to remove the old samskaras. By forgetting and forgiving, you lighten your heart, you are at comfort, you enjoy your life. That's a good thing to do. So the practices are, one is repentance and control and penance. ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తము అంటే మనల్ని మనమే శిక్షించుకోవటం, లెంపలేసుకోవడం ద్వారా కానీ, మొట్టికాయలు ముట్టుకోవడం ద్వారా కానీ, గుంజీలు తీయటం ద్వారా కానీ, గుళ్ళ దగ్గర చేస్తుంటారు కదా అనేక మంది, ఇలా దండం వేళ్లతోటే లెంపలేసుకోవడం అంటే వినపడిందా? అలా వినపడాలి అనుకునేటప్పటికి దేవుడు వెంటనే క్షమించేస్తాడు. కొంతమంది తమను తామే శిక్షించుకోవడానికి దే కాజ్ ఇంజ్యూరీ టు దెమ్సెల్వ్స్. శంకరాభరణం సినిమా చూసారా? శంకర శాస్త్రి గారు హిందువులలో శుద్ధరేషణం వచ్చిందని చెప్పి, స్వరదోషం జరిగిందని చెప్పి బాధపడిపోయి ఆ బాధను తగ్గించుకోవడం కోసం చేతిలో హారత కర్పూరం పెట్టుకుని హారతిస్తాడు, చెయ్యంతా బొబ్బు వచ్చేస్తుంది. అది ప్రాయశ్చిత్తం. ఆ బాధని దిగమింగుకుని ఆ బాధను మర్చిపోవాలి, ఆ దోషం తొలగాలి అంటే, దానికి సంబంధించినటువంటి సంస్కారాలు మనసులోంచి బయటికి పోవాలి అంటే పెనాన్స్. ఇంత పెయిన్, ఫిజికల్ పెయిన్ ఇస్తేనే కానీ ఆ మెంటల్ పెయిన్ అనేది పోదు. మొహరాం పండక్కి అనేక మంది కొరడాలతో కొట్టుకుంటూ, రక్తాలు కారేలా కొట్టుకుంటూ చేస్తుంటారు. అది కూడా వాళ్ళ యొక్క పెనాన్స్లో ఒక భాగం. అలాగే హిందూ పండుగల్లో కూడా అనేక మంది కొరడాలతో కొట్టుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం, రక్తాలు కారేలా కొట్టుకుంటుంటారు కదా. అయితే బాబా ఏం చెప్పారంటే, ఇది సిన్సియర్గా చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏ తప్పు చేయటం వల్ల మనం కొరడాలతో కొట్టుకుంటున్నామో ఆ తప్పుకు సంబంధించిన సంస్కారాలు పోతాయి అని బాబా చెప్పారు. కానీ ఈ ప్రాయశ్చిత్తం అనేటటువంటిది అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళకూడదు. బ్లేడ్లతో కోసేసుకోవడం, చేతుల్లో కాల్చేసుకోవడం, కొరడాలు పెట్టి రక్తాలు వచ్చేలా కొట్టేసుకోవడం, అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సిన్సియర్గా చేస్తే అది వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా. కాకపోతే బాబాయ్ ఏం చెప్పారంటే, ఇలా బొబ్బలు పెట్టుకుని కొరడాలతో కొట్టుకోవడం కన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే, ఎప్పుడైతే నువ్వు ఇంతకు ముందు చేసింది తప్పు అని తెలుసుకున్నావో దాన్ని ఇంక జన్మలో ఎప్పుడు రిపీట్ చేయకు. అది ముఖ్యం. తప్పు చేసి కొరడాలతో 2 దెబ్బలు కొట్టేసుకుని
మళ్ళీ అదే తప్పు చేసి మంచి జిమ్కి వెళ్తున్నాం, బాడీ 6 ప్యాక్ బిల్డ్ చేస్తున్నాం, ఓ 2 కొరడాల దెబ్బలు కొట్టినా కానీ ఏం కాదు. మళ్ళీ అదే తప్పు చేసి మళ్ళీ 2 కొరడా దెబ్బలు కొట్టేసుకుని మళ్ళీ అదే మళ్ళీ కొట్టుకుంటే వాట్ ఈస్ దిస్ నో మీనింగ్ కదా. సో బాబా సేస్ ఇన్స్టెడ్ ఆఫ్ hurting and inflicting ourselves, stay away from what you think bad. That is more important than punishing yourselves. Okay, so these are various techniques to get rid of the old samskaras so that you can cleanse yourselves. And by cultivating these good habits, good natures, ఈ మంచిని పెంచుకోవడం ద్వారా కూడా మనం మంచి సంస్కారాల యొక్క స్థాయిని పెంచవచ్చు. ఇప్పుడు మనకి చెడు సంస్కారాలు ఇన్ని ఉన్నాయి, మంచి మాత్రం కొద్దిగానే ఉన్నాయి. సో బాబా ఏం చెప్తున్నారంటే వీటిని అనేక ఆధ్యాత్మిక ప్రక్రియల ద్వారా తగ్గించుకోవచ్చు, తగ్గించుకుని వీటి స్థానానికి తీసుకురావచ్చు. దట్ ఈస్ వన్ వే. లేదు ఇవి తగ్గకుండా ఇవి ఇక్కడే ఉన్నాయి, వీటిని పెంచండి అంటున్నారు బాబా. దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ది బ్యాడ్ సంస్కారాస్. మంచి సంస్కారాలను పెంచితే ఈ మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోయి జీరో అయిపోతాయి. లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్, లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ బాబా ఇస్ గివింగ్ డైరెక్షన్. ఎన్నో విధానాలు మనకి తెలియజేస్తున్నారు, అనేక విధానాలు. ప్రతి డిస్కోర్స్లో కూడా మనం ముందుకు వెళ్ళటానికి, మన జీవితం మరింత సుగమంగా ఉండటానికి తెలియజేస్తున్నారు. ఇంతకుముందు డిస్కోర్సెస్లో పాతవి ఎలా తీసేసుకోవాలి అనేటువంటి అనేక టెక్నిక్స్ చెప్పారు. అది అలా ఉండగా అవి వాడచ్చు. అవి వాడుతూ మంచిని కూడా పెంచుకుంటే, ఈ పోగుపడిపోయినటువంటి సంస్కారాల స్థాయికి మంచిని కూడా మనం పెంచుకుంటే ఈ మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు ఒకదానితో ఒకటి క్యాన్సిల్ అయిపోయి, కొలాప్స్ అయిపోయి జీరో అయిపోతాయి. మనకు ఉన్నటువంటి అడుగు కూడా కూలిపోతుంది. అయితే ఒక ఫైన్ డీటెయిల్ ఇస్తాను. అందులో ఎవరి దగ్గరన్నా 10 రూపాయలు అప్పు తీసుకుని ఎక్కొట్టేసాం అనుకోండి, ఆడికి మనల్ని అడిగి ఆయన దమ్ములు ఉన్నాయేంటి అని శుభ్రంగా ఎక్కొట్టేసాం. ఒకవేళ వచ్చి అడిగినా మనం దబాయించేసి బెదిరించేసి నోరు ఉంది కదా పడిపోవచ్చు. సో ఆ పాపం పోవాలి అంటే ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ మళ్ళీ 10 రూపాయలు దానం చేయాల్సింది. అయితే వాడికే తీర్చాలి, లేదంటే వాడి స్వభావం ఇంకొక మనిషికి ఇచ్చేసి ఊరుకోవాలి. అలా చేసినప్పుడే ఇది క్యాన్సిల్ అవుతుంది. 10 రూపాయలు అప్పు తీసుకుని ఎక్కొట్టేసి 5 రూపాయలు ఎవరికైనా ఇస్తే వచ్చేటటువంటి మంచి దీనికి మ్యాచింగ్ కుదరదండి. 10 రూపాయలు అంటే 10 రూపాయలు ఇవ్వాల్సిందే. సో అది నంబర్లోను నేచర్లోను కూడా మ్యాచ్ అవ్వాలి. దిస్ ఇస్ ద ఫైన్ డీటెయిల్. సో బాబా సేస్ ఇన్ అడిషన్ టు ది వేరియస్ spiritual techniques that are at hand to get rid of the old samskaras, you can also cultivate the good and increase the good samskaras so that they can nullify the bad samskaras. How good samskaras will nullify the bad samskaras? Baba said, if you have taken a 10 rupees loan from somebody and willfully avoided returning it back, that is a sin. You are causing difficulty for others, right? Now, to get rid of that one, you have to cultivate good by donating 10 rupees or returning it to the same person, or you donate it to somebody else. Then the account will be settled. You borrow 10 rupees and you give 1 rupee donation, it's not going to work out. So the good and bad samskaras, they have to match not only in number but also in nature. A strong bad samskara will be removed by a strong good you have done. That is how you can get rid of the samskaras. దీనికి బాబా రెండు ఉదాహరణలు చెప్పారు. ఒక మురికి ప్లేట్ని శుభ్రం చేయాలి అంటే ప్లేట్ మీద మనం అన్నం తిన్న తర్వాత కంచం కడుక్కుంటాం కదా, ఏం చేస్తాం? సోప్ పెట్టి కడుగుతాం కదా. సో అన్నం తిన్న తర్వాత దానికి ఉన్నటువంటి ఎంగిలి అనేటటువంటిది చెడు సంస్కారాలు. ఆ చెడు సంస్కారాలు పోవాలి అంటే సోప్ అనేటటువంటి మంచి సంస్కారాలని, సోప్ వాటర్ తోటి మంచి సంస్కారాలను పట్టుకొస్తే అవి ఇవి
ఈ సోప్ వాటర్ వచ్చి ఈ మురికిని తొలగించేస్తుంది. అదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్లేట్ మీద మంచి నూనె ఉంది, మంచి నూనె లేకపోతే ఆవు నెయ్యో ప్లేట్లో ఉంది. ఇది మంచిదే, మెటీరియల్ మంచిదే, ఎంగిలేం కాదు, కంటామినేటెడ్ కాదు ఇది. మరి దీన్ని తొలగించాలంటే సోప్ వాటర్తో పెడితే అయ్యే పని కాదు. జిడ్డులు పోవాలంటే జిడ్డును తొలగించగలిగినటువంటివి యాషెస్. జిడ్డును తొలగించగలిగినటువంటి పదార్థాల్లో యాషెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెటీరియల్స్. బూడిద పట్టుకొచ్చి దాని మీద వేసి రుద్ది తీసేస్తేనే ఆ జిడ్డు అనేది సులభంగా వదులుతుంది. ఇప్పుడు ఈ డిటర్జెంట్లు, లిక్విడ్ సోపులు లేకముందు మా చిన్నతనంలో అందరూ బూడిద పెట్టే శుభ్రంగా అంట్లవి తోమేవారు. తెల్లగా తెల్లదాగు మెరుస్తూ వచ్చేవి. శుభ్రంగా ఎండలో ఎండబెట్టుకుని ఇంట్లో పెట్టుకునేవాడు. ఇప్పుడు లిక్విడ్ సోపులు వచ్చేసాయి, శుభ్రంగా డిటర్జెంట్లు అన్నిటికీ వాడేస్తాం. గ్రీజ్ కావాలంటే ఇంకో వేరే బ్రాండ్, మామూలుగా కంచం కడుక్కోవాలంటే ఈ బ్రాండు, జిడ్డు వదలాలంటే ఇంకో బ్రాండు, స్టవ్ కడుక్కోవాలంటే ఇంకో బ్రాండ్. 10 రకాలు ఉంటాయి ఇంట్లో. క్యాబిన్ ఎలా ఓపెన్ చేసేటోడికి స్మెల్ వస్తుంటాయి డిటర్జెంట్లు, 10 రకాలు ఉంటాయి. ఓకే, సో అలాగా మంచి సంస్కారాలను తీయాలంటే చెడు సంస్కారాలు కావాలి, చెడు సంస్కారాలను తీయాలంటే మంచి సంస్కారాలు కావాలి. సో బాబాయ్ గేవ్ 2 analogies. To clean a plate that is dirty, we use the soap water. Baba said that the dirtiness is bad samskaras. Soap water is good samskaras, you apply it so you can remove the bad samskaras. And suppose if the plate is stained with good quality oil or ghee that you used for puja or something, whatever, now the soap water is not going to help much. So you need ashes to put it on top of it, rub it, then only it is easy to remove the grease. Baba said ashes are one of the best things to remove the grease. It's a household tip is also there in the spirituality. Okay. Where to get at it? Good question. Good question. Our lifestyle is changing, so it is not easy to get the ashes also because we have stayed away from wooden cooking, right? Good. Very good. Everything is available in Amazon and Flipkart except God realization. That's the only thing you cannot order. Otherwise, we could have done that much before. ఆన్లైన్లో అన్నీ దొరుకుతాయి, గాడ్ రియలైజేషన్ తప్ప. దొరికితే అది కూడా ఈ పాటికి ఆర్డర్ పెట్టేసి ఉండేవాళ్ళం మొబైల్లో. We're going good. We're making good progress. Okay. బాబా ఈ విషయాలు తెలియచేస్తూ కొన్ని కాషన్స్ ఇస్తున్నారు ఇక్కడ. బాబా ఏమంటారంటే మంచిని పెంచుకోమన్నారు, బాగానే ఉంది, ఇదేదో బాగుంది కదా అని సడన్గా మనం ఒక్కసారే ఈ కామపరమైనటువంటి కోరికలన్నింటికి దూరం అయిపోయి ఎంత కోపం ఉన్నా సరే సహించుకుని మంచివాళ్ళం అయిపోయాం సడన్గా. ఈ విషయంలో సడన్ స్పిరిచువాలిటీ ఈజ్ డేంజరస్ అని హెచ్చరిక చేస్తున్నారు బాబా. మనకు ఆ ప్రాబ్లం ఏమీ లేదు, ఎందుకంటే రిమూవల్ ఆఫ్ సంస్కారాలు ఎప్పుడో చెప్పుకున్నట్లో 1-2 బయటికి తీయడానికి అరగంట పట్టింది మనకి. ఎందుకంటే మనం ఏం ప్రాక్టీస్ చేయట్లేదు, మనకి ఆ కష్టం లేదనుకోండి, ఆ ఇబ్బంది మనకేమీ లేదు. ఒకవేళ ఎవరైనా సీరియస్గా తీసుకుని వాటిని ప్రాక్టీస్ చేసేద్దామని కంకణం కట్టేసుకుంటే కనుక అటువంటి వాళ్ళకి బాబా హెచ్చరిస్తున్నారు, ఓవర్ రియాక్షన్ వద్దు, క్రమక్రమంగా ఈ భావాల్ని ఆచరణలో పెట్టుకోవాలి అని. అలాగే మంచి చేసేటప్పుడు, మంచి చేసిన తర్వాత అందులో రుచే వేరు. మంచిని పెంచుకుంటూ వెళ్ళేటప్పుడు కలిగేటటువంటి రుచే వేరు. బిర్యానీలు, పిజ్జాల్లో ఉన్న కూడా రుచి ఉంది, ఇప్పుడు వాటినే మనం ఎంజాయ్ చేస్తున్నాం. అంతకన్నా ఎక్కువ రుచి ఉంటుంది మంచిగా జీవించడంలో. అది తెలిస్తేనే కానీ ఇవి ఎంత రుచి తక్కువో మనకి తెలియదు. ఆ రుచి గ్రహించిన తర్వాత, ఆ తీపి అలవాటు పడిన తర్వాత సాధారణంగా
ఎవరు కూడా వెనక్కి తిరిగి చూడరు. ఇంతకాలం నేను తెలియక ఇన్ని లంపటాలతోటి ఇంత న్యూసెన్స్ తోటి బ్రతుకుతున్నాను. ఇప్పుడు ఈ విధంగా బ్రతకటం వల్ల మనసు ఎంతో హాయిగా ఉంది, అందరూ సంతోషంగా ఉన్నారు అనే ఫీలింగ్ ఒకసారి వచ్చిన తర్వాత కావాలని మళ్ళీ వెళ్ళి మనం బురదలో కాళ్ళు పెట్టాం. అందుచేత ఆ ధోరణిలో మంచిగా మనం జీవిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇక్కడ దాకా చెడు సంస్కారాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ విధానంలో మనం మంచిని పెంచుకుంటూ వెళ్తున్నాం. ఏమవుతుందంటే ఒక స్టేజ్లోకి వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ఇవి పెరిగిపోతాయి, విచ్ మే బి వెరీ ఫార్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్స్. కానీ థియరిటికల్గా దెర్ ఈజ్ అ పాసిబిలిటీ. ఒక్కొక్కసారి ఏమిటంటే మంచి మనకున్న చెడుని మించిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంది. అది కూడా మంచిది కాదు, అతి మంచి కూడా మంచిది కాదు. రెండు సమానం ఉండాలి, ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అవ్వాలంటే. మంచి జాస్తి అయితే మళ్ళీ మంచిని రిమూవ్ చేయడానికి చెడు సంస్కారాలు కావాలి. ప్లేట్ మీద గ్రీజ్ ఉందనుకోండి, అది మంచిదే కదా, గ్రీజ్ మంచిదే కదా, కానీ దాన్ని రిమూవ్ చేయాలంటే యాషెస్ ఉండాలి, మళ్ళీ చెడు పనులు చేయాలి కదా. ప్లేట్ క్లీన్గా ఉండాలి బేసికల్గా, దాని మీద మురికి ఉండకూడదు, నూనె ఉండకూడదు, జిడ్డు ఉండకూడదు. క్లీన్గా ఉన్నప్పుడే మనకి గాడ్ రియలైజేషన్ వస్తుంది. ప్లేట్ మీద మంచి సంస్కారాలు ఉంటాయి అంటే, ప్లేట్ అంటే ఇక్కడ మనస్సు, మానసిక శరీరం, మెంటల్ బాడీ. మెంటల్ బాడీ మీద మంచి మాత్రమే ఉన్నాయనుకోండి, చెడు ఏమీ లేవు, గాడ్ రియలైజేషన్ రాదు. మళ్ళీ మనం చెడు చెయ్యాలి. ఈ పెరిగిపోయిన మంచి తగ్గించుకోవాలంటే మళ్ళీ మనం చెడు పనులు చేస్తేనే బ్యాలెన్స్ అవుతుంది అని చెబుతూ బాబా ఒక కథ చెప్పారు. మొఘల్స్ పరిపాలించేటటువంటి సమయంలో ఒక కిరాతకుడు ఉన్నాడు, సుపారీ బ్యాచ్. డబ్బులు ఇస్తే వేసేయమంటావా, దానికి ఇప్పుడు మా అమ్మాయి ఏంది ఏజైనా అంటాడు చూడండి, అందులో ఏదో సినిమాలను ఒక్కడ గిరిబాబు కొడుకు. అలాగా ఏ పేరు చెప్పి డబ్బులు ఇస్తే తలకాయలు లేపేస్తుంటాడు. అలా ఎన్నో మర్డర్లు చేశాడు ఇప్పటికే. చేసి 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 ఇంకా ప్రొఫెషన్లో విసిగిపోయాడు వాడు. ఎంతకాలం ఇలాగే చంపుకుంటూ బ్రతకడం, ఏదో కాస్త మంచి పెంచుకుందాం అని అడిగి మనసు బుద్ధి మారింది. బుద్ధి మారి గురువు గారి దగ్గరికి వెళ్ళి సలహా అడిగాడు. సలహా అడిగితే, నువ్వు ఏమి చేయగలదు, ఒక చోట కూర్చుని నేను మంత్రం ఇస్తాను, దైవనామాన్ని జపించుకుంటూ నువ్వు చోట కూర్చో అని చెప్పి గురువుగారు చెప్పారు. చెప్తే వెళ్ళి కూర్చున్నాడు అక్కడ అడవిలో. చాలా సీరియస్గా డిటర్మిన్ అయ్యాడు గనక ఇంకా అందులో నిమగ్నం అయిపోయాడు. కొన్ని సంవత్సరాల పాటు మెడిటేషన్లోనే ఉండిపోయాడు. అలా ఈ సంవత్సరాల్లో ఏమైందంటే, మనం కబ్జాలు చేసి, ప్లాట్లు బ్రేక్ చేసి, గ్రౌండ్ బ్రేకింగ్లు చేసి, చెట్లు కొట్టేసేసి ప్లాట్లు లేపేస్తున్నాం కదా, అలాగే అందరూ కూడా లేపుకుంటూ వచ్చేస్తున్నారు, రోడ్లు వేసేస్తున్నారు. తను ఉన్న చోటకి ఒక హైవే వచ్చింది ప్లానింగ్లో. సో హైవే వేసేసారు. వేసేసి ఇతని గురించి అందరికీ ఎన్నో సంవత్సరాలుగా తెలుసును కనుక, పాప ఇంత సిన్సియర్గా ఉన్నాడు మెడిటేషన్లోను, నామస్మరణలో, వీడిని ఎందుకు డిస్టర్బ్ చేయటం అని చెప్పి ఆ హైవే వేసినప్పుడు వాడికి కొంచెం స్థలం వదిలేసి రోడ్డు అలా వేసేసారు. రోడ్లు వెళ్ళిపోతున్నాయి హార్న్లు కొట్టుకుంటూ, వీడికి మెళుకు రావట్లేదు. అంత డీప్గా, అంత సిన్సియర్గా నామస్మరణలో ఉన్నాడు. అయితే ఒకరోజు రాజుగారు ఒక మెసేజ్ పంపించారు ఒక భటుడి ద్వారా. సైనికుల యొక్క హెడ్ ఒక రాజుగారు మెసేజ్ తీసుకుని అవతల రాజు దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తుంటే దారిలో ఇతను కనపడ్డాడు. పబ్లిక్ అంతా ఇగ్నోర్ చేశారు అతన్ని. మరి వీడికి వీరత్వం ఉంది కదా, ఏంటి దారిలో కూర్చున్నాడు, నాకు పక్కన దారి ఉంటే మాత్రం అసలు వీడి మధ్యలో ఎందుకు ఉన్నాడని చెప్పి వాడిని లేవమని చెప్పాడు. వెళ్ళి పక్కన కూర్చో, ఏంటి రోడ్డు మధ్యలో కూర్చున్నావు నువ్వు అని అడిగాడు. అడిగేదానికి ఇతనికి ఎన్ని సంవత్సరాల నుంచి వినపడింది, హార్న్లు కొడితే వినపడింది, ఇతను మాట్లాడితే వినిపిస్తుందా, లేవలేదు. సో దాంతో వీడికి అహం దెబ్బతిని కొరడా తీసి కొట్టాడు. కొట్టేదాడికి సహించుకున్నాడు, మళ్ళీ కొట్టాడు, సహించుకున్నాడు, మళ్ళీ కొట్టాడు. ఈ సహనం ప్రదర్శిస్తుండగా పాత ప్రవృత్తి గుర్తొచ్చింది. ఏది? అది గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఒక్కసారి చటుక్కు లేచి తన దగ్గర నుంచి తన బొడ్డులో ఉన్న కత్తి తీసి వేసి పడేశాడు. వేసేసేటప్పటికి మోక్షం వచ్చేసింది, గాడ్ రియలైజేషన్ వచ్చేసింది. ఇదేమిటి, మర్డర్లు చేస్తే గాడ్ రియలైజేషన్ వస్తుందా, ఇదేదో బాగుంది అనుకుంటున్నారా? అక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ ఏమిటి అంటే,
ఈ మెడిటేషన్ చేయటానికి తను ముందు 99 తలలు నరికాడు. ఈ మెసేజ్ గనక ఇతను సైనికుడు పట్టుకెళ్లే మెసేజ్ గనక పక్క రాజ్యంకి వెళ్తే అక్కడ గూఢచారి సంస్థకి సంబంధించినటువంటి 100 మంది ఎదురు చూస్తున్నారు. రాజు యొక్క దుర్మార్గాలను అరికట్టాలని, రాజు మీద దండయాత్ర చేయాలని. ఈ మెసేజ్ కనుక అక్కడికి వెళ్ళిందంటే ఆ రాజు ఆ 100 మందిని గూఢచారులందరినీ నరికేస్తాడు. ఇప్పుడు వీడిని చంపేయటం వల్ల అక్కడ 100 మంది జీవితాలని సేవ్ చేశాడు. వీడిని చంపేయడం ద్వారా 100 మర్డర్ చేశాడు. 100 మర్డర్లు అయినాయి, 100 మంది ప్రాణాలని కాపాడాడు. 2 బ్యాలెన్స్ అయిపోయినాయి. గాడ్ రియలైజేషన్ వచ్చేస్తుంది. అలా పనిచేస్తాయి సంస్కారాలు. అర్థమైందండి? చెడు ఎక్కువ ఉన్న ప్రమాదమే, మంచి ఎక్కువ ఉన్న ప్రమాదం, అసలు ఏమి ఉండకూడదు. సో బాబా ఈజ్ కాషనింగ్, when you go on doing good, you have to be careful to keep the balance of good towards the bad samskaras that you have. How do we know the number of bad samskaras that we have? So, there is a possibility, sometimes you can exceed in doing the good. Exceeding and doing the good too much is also not good. Samskaras number has to be 0 in order for you to realize the Godhood. Yes, I will come to that point. I will explain that also. Don't worry. You're not alone. Yeah, I also don't know it. Nobody knows here. So I will come to that. When Baba covered that aspect also, we'll talk about it. Good curiosity though. She's worried. So Baba gave an anecdote from the times of Mughals rule, where one Supari guy used to live by killing people, take money and then kill the people. That's how he was living. And he did a lot of murders. He got fed up with that kind of life. He realized that, this is not correct. What I am doing is not correct. Just for my food, I am killing so many people. I don't think it is right. Let me go and check with some Swamiji, get some direction. He went to the Swamiji. Swamiji said, okay, I am glad you realized that what you did is wrong. So I will give you a mantra including God's name. You just repeat that one, you don't have to do anything. And it will help you. This guy went into a jungle, found a quiet place, and then got into the meditation. He was so determined that he was so oblivious of what is happening around. Months passed, years passed. Lot of development is happening around. The jungle is replaced with the flats, gated communities, cutting the trees. And in the city planning, highway came on his way. So they built the highway. Exactly, he is in the middle of the highway. Since that neighborhood knows about his dedication, they gave some space in the middle of the highway by giving some kind of, cement platform, and vehicles are using the sides of that highway. Public has respect for him. But one day the king sent a communication through his key soldier, to the neighboring king. He is on the way. All the public accepted him, respected him, but this guy questioned, because he is a government employee, right? He is working for the king. So he questioned, how come you are sitting in the middle of the highway? Get up. And he was so oblivious of what is happening around, and he could not even listen this guy's instructions. And he is still continuing to meditate. That hurt his ego. So this soldier took out his whip and then gave a big one. This guy did not move at all. He is so deeply immersed into his meditation, thinking about God, and gave another whip, another whip. Then he started noticing something is happening. But he was exercising patience instead. And he was continuing to hurt him with so many whips.
And suddenly, with all this patience he's containing, he remembered his old style of reacting to the other people. Suddenly he got up and then snatched his knife from the soldier and then stabbed him. The moment he stabbed him, immediately he got the God realization. Baba told this story. The audience were surprised. What is this story telling? What is the message here? How murderer can get the God realization? Then Baba explained the twist. This soldier is carrying a message to give a hint to the other neighboring king. That king is a worst fellow. He's harassing the people like anything. So there is a revolt happening there. And there is a camp of 100 people planning to kill the king, and they are at any moment they are ready to go and attack the king and overthrow him so that they can save the public. But if this message goes there, this guy will go and kill that camp of 100 people. So by killing him, before he got into the meditation, he already killed 99 people. Then he got fed up with that business. Now, this is the 100th murder. He made 100 murders and not knowingly, he saved 100 lives in the neighboring country. That bad and this good got balanced. 0 samskaras, he got the God realization. Spiritual mathematics, spiritual calculations are quite different. That is why Baba says, do not judge people. గాడ్ రియలైజేషన్ కేవలం మంచి వాళ్ళకి, ఉత్తమోత్తములకి మాత్రమే మంచి మోక్షం వస్తుంది అనేటటువంటి లెక్క ఏమీ లేదు. హత్య చేసిన వాడికి కూడా మోక్షం రావచ్చు. ఆధ్యాత్మికంలో పనిచేసే విధానం వేరేగా ఉంటుంది, దాని లెక్కలు వేరేగా ఉంటాయి. లెక్క ఏమిటి అంటే మంచి చెడు రెండు కూడా సమానం అయిపోవాలి, 0 అయిపోవాలి, అది లెక్క. అది ఎవరు ఏ విధంగా సాధిస్తారో వాళ్ళకి మోక్షం వచ్చి తీరుతుంది, భగవతత్వం వాళ్ళకి తెలుస్తుంది. అందుచేతనే బాబా ఏం చెప్తున్నారంటే ఎవరిని కూడా జడ్జి చేయొద్దు. చెడుగా నీకు కనిపించేటటువంటి వ్యక్తి ఈరోజు చెడుగా ఉన్నాడేమో. ఎవరో తాగేసి రోడ్డు గడ్డంగా పడుకుని ఉన్నాడు. మనం సాధారణంగా మన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎవడో తాగిపోతే ఏదో తాగి అడ్డంగా ఎలా పడుకున్నాడు, పక్కన పడుకోవచ్చు కదా అంటే, వాడు తాకి కింద పడిపోతే మనకేం అభ్యంతరం లేదు. రోడ్డు మధ్యలో పడుకున్నాడు, మనకు ట్రాఫిక్ అడ్డం వస్తున్నాడు కనుక మనం తిట్టుకుంటున్నాం. వాడిని ఎంతో చులకనగా చూస్తాం మనం. అవసరమైతే 2 దెబ్బలేసి బయటకు గెంటేస్తామండి. బాబా ఏం చెప్తున్నారంటే అలా జడ్జి చేయొద్దు, అలా చులకనగా చూడొద్దు. వాడు ఈ రోజున తాగేసి రోడ్డు గడ్డంగా పడుకున్నాడు, నువ్వు ఆల్రెడీ ఆ పని చేసావు ఇంతకుముందు జన్మలో. ఆ పని అయిపోయింది నీకు ఆల్రెడీ. ఇంతకుముందు నువ్వు చేసిందే ఇప్పుడు వాడు చేస్తున్నాడు. అందుచేత ఈ క్షణంలో ఈ రోజున వాడేదో తప్పు చేశాడని నువ్వేదో గొప్పవాడని ఫీల్ అయిపోవద్దు అనేది బాబా సందేశం. వాడిని రోడ్డు మధ్యలోంచి పక్కకు తొలగించడం అనేది మాత్రం చెయ్యాలి. అందరికీ ఆటంకంగా ఉన్నాడు కనుక, నీలో మంచితనం ఉంటే కనుక వెళ్ళి లేపి, నాయన నువ్వు తాగితే తాగావు కానీ ఇలా రోడ్డు పక్కన పడుకోకూడదు, ఇదిగో పక్కన పడుకోవాలి, నెమ్మది తీసుకెళ్ళి పక్కన పెట్టేసి నీ దారిని వెళ్ళిపో, అందరికీ మంచి పని చేసిన వాడిగా అవుతావు. వాడిని తిట్టడం, కొట్టడం, వాడిని చులకనగా చూడటం అనేది మాత్రం చేయకూడదు. అలాగే ఎవరిని కూడా ఎప్పుడు కూడా జడ్జి చేయకూడదు. తప్పు చేసినప్పటికీ కూడా ఎవరైనా తప్పు చేస్తే నీవు ఫలానా విషయంలో దురుసుగా మాట్లాడావు, నా మనసు గాయపడింది అని వాళ్ళకి చెప్పొచ్చు, అందులో తప్పేం లేదు. కానీ వాళ్ళని చులకనగా చూడకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ తప్పు ఈ రోజు వాళ్ళు చేశారు, అదే తప్పు మనం ఇంతకుముందు ఎప్పుడో చేసేస్తున్నామా? వీడు తాగి రోడ్డు గడ్డంగా పడుతున్నాడు, మనకి తాగుడు అలవాటు లేదు, అంచేత మనం మంచివాడు అనుకుంటాం. మరి ఆఫీస్లో లంచాలు మింగుతున్నాం, లక్షల కోట్లు సంపాదిస్తున్నాం, గోళ్ల బదులు కొట్టేసి కట్టలన్నీ గోళ్లలో పెడేస్తున్నాం, అది తప్పు కదా? తాగి రోడ్డు గడ్డంగా పడితేనే తప్ప. ఈ కోట్లు పట్టుకెళ్ళి గోళ్లలో పెట్టేటటువంటి వాడు వీడిని చూసి అసహించుకుంటాడు, ఇక్కడికి ఏదో వీడు గొప్పోళ్ళలాగా. ఎంతమందిని పిప్పి పీల్చి చేసి పీడించి ఎన్ని మధ్యతరగతి కుటుంబాలని, ఎన్ని బీద కుటుంబాలని, వాళ్ళకి డబ్బులు లేవని తెలిసినా కానీ
వంద వస్తేనే కానీ పని అవదయ్యా, ఫైల్ వెళ్దావు, నేను మంచివాడే, నేను తీసుకోను, మరి పై ఆఫీసర్ చేస్తాడేంటి అలాగా పట్రా అంటాడు. వీడు మంచివాడే, పై ఆఫీసర్ తీసుకోడట, అందుకని 100 కావాలి. నిర్మహమాటంగా చెప్పేస్తున్నారు గవర్నమెంట్ ఆఫీసుల్లో అనేక చోట్ల. ఎక్కడ పడితే అక్కడ లంచాలు మింగేస్తున్నారు, అన్ని స్థాయిల్లోనూ లంచాలు మింగేస్తున్నారు. వీళ్ళు కేవలం తాగనంత మాత్రాన్ని, రోడ్డు మధ్యలో పడినంత మాత్రాన్ని వీళ్ళు గొప్పవాడు అయిపోతారా? వాడొక తప్పు చేస్తే నువ్వు ఇంకో రకం తప్పు చేస్తున్నావు, నువ్వేం గొప్పవాడు కాదు. అంచేత ఎవరిని జడ్జి చేయొద్దు అనేటటువంటిది బాబా చెప్పేది. అందరూ కూడా ఒకే ఒక పాయింట్ నుంచి మనం స్టార్ట్ అయ్యి మన జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఓంకారం అనేటటువంటి బిందువు నుంచి సృష్టి పుట్టింది. ఆ బిందువు నుంచే మనందరం పుట్టాం. ఓంకార బిందువుకు ముందు మన అందరి స్థితి కూడా భగవంతుని యొక్క స్థితి. కాకపోతే మనం భగవంతుడని మనకి అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు తెలియదు. ఇది మన ప్రయాణం. తెలిసిన తర్వాత ఈ అందరు మానవులకు కూడా నేను భగవంతుడిని అని తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. అందరికీ తెలుస్తుంది అది. వీడు తాగేసి రోడ్డుకి అడ్డంగా పడ్డాడు కదా అని వాడికి మోక్షం రాకుండా ఉండదు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మర్డర్ చేసిన వాడికే మోక్షం వస్తుంటే వాడికి ఎందుకు రాదు? వాడికి కూడా వస్తుంది. ఇప్పుడు రాకపోవచ్చు, అందరికీ వస్తుంది. సో మనకి స్టార్టింగ్ పాయింట్ ఒకటే, ఎండింగ్ పాయింట్ ఒకటే. భగవంతుడయ్యుండి భగవంతుడని తెలియనటువంటి స్థితి నుంచి అనేక రకాల జన్మలు ఎత్తి చివరికి మనం గమ్యాన్ని చేరుకుంటున్నాం. చేరుకుని నేను భగవంతుడు అని తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మిగిలిన వాళ్ళు కూడా వచ్చి తెలుసుకుంటారు. సో స్టార్టింగ్ ఎండింగ్ ఒకటే కనుక మధ్యలో తేడాలు ఉన్నప్పటికీ కూడా మనమంతా ఆధ్యాత్మికంగా సమానమే. ఒకళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి తక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి అందం ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి తక్కువ ఉండొచ్చు, ఒకళ్ళు పొడుగ్గా ఉండొచ్చు, ఒకళ్ళు పొట్టిగా ఉండొచ్చు. ఇవన్నీ బాహ్యంగా కనిపించేటటువంటి తేడాపాడాలు. ఈ తేడాపాడాలు మనకు అవసరం. అందరికీ ఒకే రకమైనటువంటి కాంప్లెక్షన్ ఉందనుకోండి, అందరి ముఖాలు ఒకేలా ఉన్నాయనుకోండి, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? ఎవరింటికి వెళ్తాం? మన ఇంటికి వెళ్తామా? ఎవరింటికి వెళ్ళినా చెట్టుపాటు అయిపోతుంది కదా. ఇంట్లో వండుకోకర్లేదు, ఇదే ముఖం వేసుకున్నాం, పక్కింటి ఇంటికి వెళ్ళి పెట్టు అన్నం పెట్టు, ఆకలేస్తుంది, అందరూ ఒకే రకంగా మాట్లాడుతున్నారు, అందరూ ఒకే రకంగా ఉన్నారు చూడటానికి కదా. మన ఇంటికే వెళ్ళక్కర్లేదు, అప్పుడు ఎక్కడైనా భోంచేసేయచ్చు. టోటల్ కన్ఫ్యూజన్. అవునా? తేడా పాడాలని మనకు అవసరం. ఈ తేడా పాడాల వల్లే మనకి మోక్షం అనేటటువంటిది లభిస్తుంది. ఇది ఒక గ్రేట్ డిజైన్. యూనివర్స్ అనేటటువంటిది ఇట్స్ అ గ్రేట్ ఆర్కిటెక్చర్, ఇట్స్ అ గ్రేట్ డిజైన్ మెంట్ టు గివ్ అస్ గాడ్ రిలైజేషన్. కానీ మనసులో తేడాలు ఉండకూడదు. ఆధ్యాత్మికంగా మనమంతా సమానమే కనుక. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవీహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శనః. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణునిలోను, గవి సాధు జంతువైనటువంటి పవిత్రమైనటువంటి ఆవులోను, హస్తిని స్నానం చేసి మురికిని మీద వేసుకునేటటువంటి మురికి జంతువైనటువంటి ఏనుగులోను, సునిచైవ స్వపాకేచ కుక్క మాంసం వండుకొని, పాకము అంటే వంట, కుకింగ్, కుక్క మాంసం వండుకుని తినేటటువంటి చండాలుడిలోనూ, వినయంతో విద్యతోటి సంపన్నుడైనటువంటి బ్రాహ్మణులలోనూ, శుద్ధమైనటువంటి ఆవులోనూ, మురికి ఉన్నటువంటి ఏనుగులో కూడా అందరినీ కూడా పండితులు అనేటటువంటి వాళ్ళు సమదృష్టితో చూస్తారు. పండితాః సమదర్శనాః. కొన్ని వేల సంవత్సరాల క్రితం బాబా మనకి గైడెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ డిస్కోర్స్లో చెప్పిన మ్యాటర్ కాదు ఇది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన వచ్చినప్పుడు త్రేతాయుగంలోనే ఈ డైరెక్షన్ ఇచ్చారు. ఎవరిని జడ్జి చేయకన ఆయన, అందరూ ఆధ్యాత్మికంగా సమానమే, ఒకడు గొప్పవాడని ఒకడు తక్కువ అని చులకం చూడటం, డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు అని అప్పుడే చెప్పారు బాబా.
మనం ఇప్పటికీ రియలైజ్ కావట్లా. కృష్ణుడి తర్వాత బుద్ధుడిగా వచ్చాడు ఆయన, యేసుక్రీస్తుగా వచ్చాడు, ముహమ్మద్గా వచ్చాడు, మళ్ళీ మెహర్ బాబాగా వచ్చి ఈ డిస్కోర్స్ ద్వారా ఇంగ్లీష్లో ఆ విషయాన్నే చెప్తున్నాడు మనకి. ఎప్పటికి మారుతాం మనం? అందుకే మౌనంగా ఉన్నాడు ఆయన. పాపం చెప్పి 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 విసిగిపోయాడు ఆయన. చెప్పింది నేను ఇంత ఉంది, ఇంత మెటీరియల్ ఉంది, ఆచరించండి ఆయన, ఇంకెంతకాలం చెప్తాను నేను అని చెప్పి శుభ్రంగా మౌనం వహించాడు ఆయన. So when Baba came as Lord Krishna, he said, in the Brahmin who is rich with education, wisdom and obedience, and in Chandala who eats the dog's meat, in cow which is a sacred animal, and also in elephant which is a dirty animal. The elephant habit is it goes into the tank, cleans itself with fresh water, and comes to the shore, takes some mud, puts mud on the top, and then goes. It always keeps itself dirty. It is only clean when it is taking the bath. After the bath, immediately it puts the dirt and goes. That's a treatment, medical treatment, of course, antibacterial. But it is dirty. It is also called as Gajasnana. If kids don't take shower properly, they pour some water here and there, and you can see the white marks on the leg, right? Hey, idiot. This guy always does the Gajasnana. Gajasnana is a phrase to express that you are not clean properly. So such kind of elephant and sacred animal, all are equal for Pandita. Pandita means those who understand the spiritual knowledge given by God. It's a perception. People who knows the knowledge, they have a good perception with which they can see a learned person and a Chandala equally, a sacred animal and a dirty animal equally. The essence is, don't be judgmental in the life. Don't judge anybody. You are not superior to anybody. At the same time, you are also not inferior to anybody. There are certain people, they say, oh my God, because of you, something like that, you are able to do it. I cannot do that. So they feel inferior to us. That is also not correct. Baba said feeling superior is ego, feeling inferior is also ego. Both are ego. Both are problems. So live with pride, live with confidence, live with happiness. You are less to none, you are not superior to anybody. That kind of status, when you maintain, you enjoy the life better. No VIP treatment. Simple. All are VIPs, all are equally VIPs. So Baba says, when the sanskaras are balanced properly, now coming back to your point. The question came, మంచి చెడు సంస్కారాలు ఎన్నున్నాయో తెలిస్తేనే కదా దానికి తగినన్ని మంచి సంస్కారాలు మనం పొందొచ్చు. మరి ఎక్కువ మంచి పొందినా కానీ ఇబ్బందే కదా. మనకి ఎన్ని చెడు సంస్కారాలు ఉన్నాయో తెలిస్తేనే కదా మనం ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతాం. ఎలా తెలుస్తుంది మనకి అంటే, సాధారణ మానవులకి ఎవరికి కూడా తెలీదు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళకి కూడా అంత ఈజీగా తెలియదు. ఒక పెర్ఫెక్ట్ మాస్టర్కి మాత్రమే తెలుస్తుంది ఎగ్జాక్ట్గా వీడిలో ఎన్ని చెడు సంస్కారాలు ఉన్నాయి, ఎన్ని మంచి ఉన్నాయి అనేటటువంటిది ఒక పెర్ఫెక్ట్ మాస్టర్కి మాత్రమే తెలుస్తుంది. అందుచేత సద్గురువు యొక్క సహాయంతో ఆ అకౌంట్స్ సెటిల్ అవుతాయి. ఆర్ యూ హ్యాపీ నౌ? అవతార్ భౌతికంగా ఉన్నప్పుడు అవతార్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఆర్ సద్గురు. బోత్ ఆర్ సేమ్ basically in that aspect. So the question came, if we don't know how many bad samskaras we have,
How to stop? Where to stop? When to stop? We are keeping on building the good samskaras. What if I, overcome this list? Again, I will be in trouble. How do I know? Nobody knows. The answer is simple. We don't know it. Only perfect masters or avatar, only they know exactly, precisely how many bad samskaras we have, how many good samskaras we have. So when we do our homework and we make substantial progress, when we are coming closer to that one, at that time perfect master intervenes and provides their help. I don't know who is the perfect master today. How do I get the help? You don't have to identify the perfect master. You don't have to run around the perfect master. You don't have to bug and harass the perfect master. Perfect master is all knower. Perfect master is all pervasive. They don't just live in one place like Shirdi or Sakori, like that. They are all pervasive. Their physical body is, for example, if you take Shirdi Sai Baba was a perfect master who happened to spend most of the time in Shirdi, right? But he was present all over the universe. So they intervene when the time comes and they help us. We have to do our homework. They won't help immediately everybody. When we do the homework and then do great progress, the fine adjustments they will do. Okay? Good. When that happens, the good ఈ మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు కూడా ఎప్పుడైతే రెండు సరి సమానం అవుతాయో సద్గురువు యొక్క సహాయం వల్ల అన్ని జీరో అయిపోయి మానసిక శరీరం పూర్తిగా సంస్కార రహితమైపోతుంది. అప్పుడు ఈ మానసిక శరీరం అనేటటువంటిది భగవంతుణ్ణి భగవంతుడిగా చూడగలుగుతుంది. మెహర్ బాబా 1969లో శరీరాన్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టక ముందు చూసినటువంటి వాళ్ళు మెహర్ బాబా యొక్క శరీరాన్ని, తేజోమయమైనటువంటి సౌందర్యమైనటువంటి శరీరాన్ని చూస్తున్నారే గాని భగవంతుని చూడట్లా. దర్శనం మనం కంటితోటి సామాన్య మానవుని దృష్టితో చూసే దర్శనం వేరు, దివ్య దర్శనం వేరు. దివ్య దర్శనం అంటే ఆయన యొక్క దివ్యత్వాన్ని, భగవంతుడిని భగవంతుడిగా చూడగలగటం. భగవంతుడిని మనం ఒక వీడియోలో చూసినా, ఎదురుగుండా చూసినా ఒక అందమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి, తేజోమయమైనటువంటి ఒక రూపంగా మాత్రమే చూస్తున్నాం. ఆ రూపాన్ని చూస్తున్నాం మనం. నిజంగా భగవంతుడిని చూసేటువంటి శక్తి మనకి లేదు. ఈ సంస్కారాలు ఎప్పుడైతే జీరో అయిపోతాయో అప్పుడు భగవంతుడిని భగవంతుడిగా చూడగలగటం జరుగుతుంది. ఈ మానసిక శరీరం జీరో సంస్కారాస్తోటి అప్పుడు భగవంతుడిని భగవంతుడిగా చూడగలుగుతుంది. అది దివ్య దృష్టి అంటే. ఇల్యూమినేషన్ అన్నారు బాబా. When all the samskaras get cancelled and become zero, mind is completely free of samskaras, and then mind can see God as God, not just as an attractive, beautiful, glowing personality. When we see Meher Baba, we are seeing his physical body, physical appearance, not necessarily his godhood. That is possible when the mind is completely free of samskaras. And Baba called that experience as illumination, Divya Drushti. The same thing Lord Krishna temporarily gave it to Arjuna to let him see the universal body of Lord Krishna, Vishwarupa Darshana. This guy was preached so many things and still he is keeping on questioning, how about this, how about that, if I do this, what is going to happen, if I do that, what is going to happen. He kept on asking so many questions. So finally Lord Krishna has to show his universal body to convince Arjuna. Arjuna as a warrior cannot see that God state. What he was seeing is the body, a beautiful body of Lord Krishna only seeing. What he was seeing is his brother-in-law, not Krishna as God. To let him see
Krishna as God, he temporarily gave this state of 0 samskaras to Arjuna. He removed all the samskaras, he put it in the pocket, then he gave the Vishwarupa Darshana. And Arjuna himself begged, my God, I am not able to tolerate this, I am not able to sustain this experience. This body is not yet ready to experience this superior experience. I am not able to gauge this. Please give me my original status. Then he gave all the samskaras back. That was illumination. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏమిటంటే సంస్కార రహితమైనటువంటి మానసిక శరీరం ఆత్మలో పూర్తిగా లీనమైపోవాలి. లీనమైపోయినప్పుడు మానసిక శరీరం అదృశ్యమైపోతుంది. అప్పుడు ఉన్నది ఆత్మ మాత్రమే. అప్పటికి తెలుస్తుంది మనకి నేను భగవంతుడిని అనేటటువంటిది అనుభవపూర్వకంగా అప్పటికి తెలుస్తుంది. దాన్ని మనం మోక్షం అంటున్నాం. It is not enough to free your mind with all the samskaras. At that time, you will be able to see God as God, which Baba called as illumination. And then mind has to get dissolved into the soul, merged into the soul. Then the soul itself will realize that I am God. So, in this discourse, Baba is giving various guidelines, how differently we have to think, how we are all programmed to judge people, how we are so programmed to label our experiences. Stay away from the labels, stay away from the judgments, segregations, rejections. No, include people, all kinds of people. You might get a question. Scorpion is also part of the universe. God is there in the scorpion also. Should we include scorpion also into our gamut of love? The answer is yes. It doesn't mean that you bring the scorpion and put it next to you in the bed. Scorpion should be respected where it is supposed to be. Maintain the distance. Don't hate the scorpion. Don't hate the snake, poisonous snake. Don't kill it. If it comes into your bedroom, call the experts, they will remove it and then throw it into the jungle. It should be there where it is supposed to be. And if you have no option to bring the experts in your place, killing is the only option, then you have, of course, you have to kill it. In the self-defense, you can kill it. But as far as possible, restore its life, remove it, keep it where it is supposed to be, respect it. Don't hate it. At the same time, don't bring it and put the snakes and scorpions into your bed. That is overreaction. There are some people in Western countries, they raise all kind of wild animals, crocodiles in their backyard, tigers, lions in the apartments, New York apartments. There is a huge tiger, big tiger, not just a baby, in one apartment living for 6 months before it was caught by the experts. There are some kind of weird people like that. Don't do that. Loving all does not mean bringing all into the bedroom. Okay? So, మన జీవనం ఎలా ఉండాలి అంటే ప్రతిదాన్ని మంచి చెడు అని లేబుల్స్ వేసుకోకుండా జీవితంలో వచ్చే అనుభవాలన్నింటినీ ఆహ్వానిస్తూ మనకి అనుకూలంగా జరిగినప్పుడు సంతోషించాలి, ఒక్కొక్కసారి కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని భరించాలి. వేసవికాలంలో బెంగళూరులో మీకు బాగానే ఉంది, మాకు అక్కడ కుంపటిలా ఉంది. ఆంధ్రాలోను తమిళనాడులోను 36 feels like 41, 39 feels like 45. అలా ఉంది అక్కడ మాకు. సో డోంట్ కంప్లైన్, దిస్ పార్ట్ ఆఫ్ లైఫ్. డోంట్ లేబుల్ ఇట్, ఓ మై గాడ్ దిస్ సమ్మర్ ఈస్ హాట్. వాట్ ఇఫ్ సమ్మర్ ఈస్ నాట్ హాట్, ఈజ్ ద వింటర్ ఈస్ గోయింగ్ టు బి హాట్ కదా. వేసవకాలంలో వేడిగా ఉండకపోతే శీతాకాలంలో ఉంటుందా వేడిగానే? శీతాకాలంలో ఉన్నప్పుడు శీతాకాలాన్ని కంప్లైంట్ చేయడం, వేసవకాలంలో ఉన్నప్పుడు వేసవకాలాన్ని కంప్లైంట్ చేయడం, వర్షాకాలం ఉన్నప్పుడు వర్షాలను కంప్లైంట్ చేయడం. అబ్బా రెయిన్స్ చచ్చిపోతున్నాం అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇదివరకు అరగంట పట్టేది, ఇప్పుడు 3 గంటలు పడుతుంది. ప్రతిదీ కంప్లైంటే మనకి జీవితంలో. వెన్ ఆర్ యూ హ్యాపీ? జీవితంలో ఆనందంగా ప్రశాంతంగా ఉన్నది ఎప్పుడు నువ్వు? ప్రతిదీ కంప్లైంటే. జీవితం అంతా నీకు ప్రతికూలంగా ఉన్నట్టుగానే భావిస్తూ ఎంతకాలం జీవిస్తావు అలాగా? ఎన్ని జన్మలు? వదిలేయండి, హాయిగా ఉంటుంది లైఫ్. వర్షం పడుతుందా? నడవండి శుభ్రంగా. వానపాటలు ఎన్ని చూడాలి సినిమాల్లో మీరు? ఒళ్ళంత జిల్లంత ఏదో ఉంది కదా,
హాయిగా ఎంజాయ్ చేయండి. చెట్టు కిందకి వెళ్ళగలిగితే వెళ్ళండి. చెట్టు కిందకి వెళ్ళడానికి ఏం లేదనుకోండి, బ్యూటిఫుల్, ఎంజాయ్ ద రెయిన్, ఎంజాయ్ ద హీట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వే ఆఫ్ ఎస్కేప్ అవడానికి ప్రయత్నించండి, తప్పించుకోవడానికి. కుదరనప్పుడు ఎంజాయ్ చేయండి. కన్స్ట్రక్షన్ వర్కర్స్ అదే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఇంటి ఎదురుగుండా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేను ఇంటిలోనే మామూలు గాలికి తట్టుకోలేక తలుపులన్నీ వేసేసి, కిటికీలన్నీ వేసేసి, కర్టెన్లు వేసేసి, కొంచెం టెంపరేచర్ డౌన్ చేసి ఆ రూమ్లోనే స్పెండ్ చేస్తున్నాను రోజంతా. అందులోంచి బయటకు వచ్చానంటే చాలు స్టీమ్లోకి వచ్చినట్టు ఉంటుంది. మరి ఇది అండర్ ది రూఫ్, అసలు రూఫే లేకుండా ఎదురుగుండా కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఇంత హీట్లో 40 degrees హీట్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. దే ఆర్ యాక్సెప్టింగ్ దట్, వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్. సో ఇలా తిట్టుకుంటూ, తిమ్ముకుంటూ, కంప్లైంట్ చేసుకుంటూ ఎంతకాలం బ్రతుకుతాం? ఎంజాయ్ ది లైఫ్. ఆ ఎంజాయ్మెంట్ ఈ ఎంజాయ్మెంట్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాగే మనుషులను కూడా జడ్జి చేయకండి, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డాలు అని చెప్పి జడ్జి చేయకండి. అందరూ మంచివాళ్ళే ఆధ్యాత్మికంగా. అలా అని చెప్పి అందరినీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవద్దు, తలనొప్పులు పెరిగిపోతాయి. ఇప్పుడు ఉన్నాయి చాలు మనకి. ఎవరిని ఎంత దూరంలో ఉంచుకోవాలో అంత దూరంగా ఉంచుకోవాలి. కీప్ దెమ్ ఎట్ అన్ ఆర్మ్స్ డిస్టెన్స్, బట్ డోంట్ హేట్ దెమ్ ఇన్ యువర్ హార్ట్. నో హేట్రెడ్, నో డిస్లైక్, నో డిస్గస్ట్. లవ్ దెమ్ బట్ కీప్ దెమ్ ఎట్ డిస్టెన్స్ ఇఫ్ దే ఆర్ ట్రబుల్సమ్. సమస్యాత్మకంగా ఎవరైనా ఉంటే దూరంగా ఉంచండి వాళ్ళని, అంతేగాని ద్వేషించకండి. అందరినీ మన కుటుంబంలో అందరినీ ఇంక్లూడ్ చేసుకోవాలా. ఇంక్లూజివ్నెస్ ఈజ్ ది మెసేజ్ ఆఫ్ దిస్ డిస్కోర్స్. ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్? Do you have some good takeaways from the discourse? Aren't we thankful to Baba? अवतार मेहर बाबा की जय। सागर से मेहर की धारा, मेहर के सागर से मेहर की धारा बहती है जी भर के पीले पीले जाम पे जाम उठा ले जाम पे जाम उठा ले। सरिता का बहना जो उसका धर्म है, सरिता का बहना जो उसका धर्म है, यूं बहती हरदम मेहर की मेहर है, यूं बहती हरदम मेहर की मेहर है। प्यासा अगर तू है तो जा